కర్ణాటక రాష్ట్ర ప్రజలందరికీ గొప్ప శుభవార్త. కర్ణాటక రాష్ట్ర బళ్ళారి మహాపట్టణంలో ఫిబ్రవరి 12, 13, 14 తేదీలలో యేసుక్రీస్తు సువార్త స్వస్థత మహాసభలు జరుగుతున్నాయి. స్థలం వాడ్లా కాలేజీ గ్రౌండ్స్, బళ్ళారి. ఈ సభలు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రియులారా, మీ కుటుంబాలతో కలిసి రండి, గొప్ప గొప్ప కార్యాలు పొందుకోనండి. కుంటివారిని తీసుకురండి, గుడ్డివారిని తీసుకురండి. బలహీనతల చేత బాధపడుతున్న వారు, సమస్యల చేత పీడించబడుతున్న వారు తల్లిరండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఈ సభలకు వాక్య సందేశాన్ని అందించడానికి మేము వస్తున్నాం. మాతో కలిసి అద్భుతాలు చేసి పరిశుద్ధాత్మ దేవుడు బళ్ళారి పట్టణంలో కాలు పెట్టబోతున్నారు. రండి, ఆశీర్వదించబడండి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయములో కీర్తనకారుడు దావీదు ఒక చక్కని మాటను రాస్తున్నాడు. ఇది మన అందరికీ తెలిసినటువంటి మాట, చాలామంది ఎప్పుడూ చదువుతున్నటువంటి మాట. చిన్నపిల్లలను కూడా అడిగితే వెంటనే టక్మంట చెప్పగలిగే మాట, వాక్యం ఏదైనా ఉందంటే కీర్తన 23వ అధ్యాయం. ఆ వచనాలన్నీ సండే స్కూల్ బిడ్డలు కూడా ఈజీగా చెప్పేస్తారు. ఈ కీర్తన భాగాన్ని దావీదు రాశాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇంకొంచెం బిగ్గరగా చెబుదామా? ఈ కీర్తన భాగాన్ని దావీదు భక్తుడే రాశాడు. కీర్తనలు చాలామంది దేవుని భక్తులు, దేవుని బిడ్డలు రాసినప్పటికీ ఎక్కువ కీర్తనలు దావీదు రాశాడు. దాదాపుగా అనేక కీర్తనలు దావీదు రాశాడు. కొన్ని కీర్తనలు దావీదే రాశాడు, కానీ అవి దావీదు రాసినట్లుగా క్లియర్గా లేవు. ఒక 73 కీర్తనలు మాత్రం 100% అవి దావీదే రాశాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి. దావీదు రాశాడో లేదో, దావీదు కీర్తనలాగే ఉన్నది ఇది అని అనే కీర్తనలు ఒక 28 కీర్తనలు ఉన్నాయి. మిగిలినవి మోషే రాశాడు, కొన్ని ఆసాపు కొన్ని రాశాడు, కొరహ కుమారులు కొన్ని రాశారు. ఇలా అనేక మంది భక్తులు కొన్ని కీర్తనలు రాసినప్పటికీ కీర్తన గ్రంథం అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరంటే దావీదే. హల్లెలూయానండి, హల్లెలూయా. అంత అద్భుతమైనటువంటి కీర్తనలను దావీదు రాశాడు. ఆయన రాసినటువంటి 23వ కీర్తన మొదటి వచనములో ఆయన చక్కటి వర్ణనను దేవుడు గూర్చి మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, ఏమని రాశాడు అంటే అక్కడ యెహోవా నా కాపరి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుణ్ణట దావీదట కాపరిగా పెట్టుకున్నాడట. దేవునిని దావీదు ఏం చేశాడంటే కాపరిగా నిర్ణయించుకున్నాడు. దేవునిని కాపరిగా పెట్టుకున్నాడు దావీదు భక్తుడు. నేనంటాను, దేవుణ్ణి కాపరిని చేశాడు. దేవుడు ఎప్పుడైతే దావీదుకి కాపరి అయ్యాడో, దేవుడు కాపరి అయ్యాడు అంటే దావీదు ఏమవ్వాలంటే గొర్రె అవ్వాల. హల్లెలూయానండి, హల్లెలూయా. అంటే దావీదు తనను తాను గొర్రెలాగా పోల్చుకుంటూ ఆ గొర్రెకు ఆయన కాపరి అన్నట్లుగా వర్ణిస్తూ ఈ కీర్తనను రాయటం ప్రారంభించాడు. ఎందుకు దావీదు గొర్రెతో పోల్చుకుంటూ రాస్తాడు? గొర్రెతో ఎందుకు దావీదు పోల్చుకొని దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణలో రాయగలిగాడు? ఎందుకు రాశాడంటే, మీరు గమనిస్తే ఈ సృష్టిలో చాలా జంతువులు ఉన్నాయి, చాలా క్రూర మృగాలు కూడా ఉన్నాయి, పక్షులున్నాయి, జంతువులు ఉన్నాయి. ఏ జంతువునైనా మీరు చూడండి, అవి పోట్లాడటానికో లేకపోతే వాటి మీద శత్రువు దాడి చేయడానికి వచ్చినప్పుడు 2 పనులు చేస్తాయి. ఏమిటా 2 పనులు అంటే, ఒకటేమో వాటికి పోరాడగలిగే శక్తి ఉంటే పోరాడతాయి. పోరాడలేని శక్తి వారు కలిగి ఉన్నప్పుడు, అంటే వారు పోరాడలేనప్పుడు గెలవలేనప్పుడు పారిపోతాయి. 2 చెప్పండి. ఒకటేమో పోరాడతాయి, గెలవడానికి ప్రయత్నం చేస్తాయి. 2 గెలవలేనప్పుడు పారిపోవడానికి
ప్రయత్నం చేస్తారు. ఏ జంతువునైనా చూడండి. కానీ గొర్రెకున్న ప్రత్యేకత ఏంటంటే అది పోరాడదు, అది పరిగెత్తదు. అది పోరాడదు. దాని ఎదురుగా ఎవరైనా వస్తే దానికి పోరాడే గుణం లేదు. అట్ ద సేమ్ టైం అది పారిపోదు కూడా. మరి ఏం చేస్తుంది ఈ గొర్రె అంటే కాపరిని ఆశ్రయిస్తుంది. దావీదు తనను తాను గొర్రెగా ఎందుకు పోల్చుకొని దేవుని కాపరిగా వర్ణిస్తూ రాస్తున్నాడంటే, దావీదు జీవితంలో చాలామంది శత్రువులు వెంటబడినప్పుడు, దావీదు జీవితంలో అనేక మంది మనుషులు తను చంపాలని ప్రయత్నించినప్పుడు, దావీదు మనుషుల మీద పరిగెత్తుకొని వెళ్ళి వారి మీద యుద్ధాలు చేయలేదు. దావీదు పరిగెత్తుకొని వెళ్ళి వారిని కొట్టలేక పారిపోలేదు. దావీదుకున్న అలవాటు, దావీదుకున్న మంచి హృదయం, దావీదుకున్న స్వభావం ఏంటంటే కాపరి అయిన దేవుణ్ణి ఆశ్రయించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల్లో అదే లక్షణం. గొర్రెకున్న స్వభావం ఏంటంటే కాపరిని ఆశ్రయిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దానికి బాధ కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, దానికి ఏదైనా ఒక కష్టం వస్తే, అనారోగ్యం వస్తే ఎక్కడికి వెళ్ళొద్దంటే కాపరి దగ్గరికి వెళ్ళొద్ది. కాపరిని వెంటనే ఆశ్రయిస్తుంది. దావీదుకున్న గుణం అది, దావీదుకున్న స్వభావం అది, దావీదుకున్న లక్షణం అది. దావీదు ఎక్కడ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ శత్రువు దావీదుని తరుముతూ ఉన్నా దావీదు పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్ళేవాడంటే కాపరి అయిన దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. ఈ 2025లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2వ మాసం ఫిబ్రవరి నెల ఈ వాగ్దాన కూడికలో నీతో దేవుడు చెబుతున్నాడు, నీవు నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ శ్రమలలో, నీ రుగ్మతలలో, నీ అప్పులలో, నీ సమస్యలలో, నీ నిందలలో, నీ అవమానములలో నువ్వు పారిపోవటము కాదు, లేకపోతే శత్రువుతో పోరాడటము కాదు. కానీ నీకు కలిగిన ప్రతి సమస్యను బట్టి, నీకు కలిగిన ప్రతి బాధను బట్టి, నీకు కలిగిన ప్రతి అవమానమును బట్టి నువ్వు ఎక్కడికి రావాలంటే కాపరి దగ్గరికి పరిగెత్తుకొని రావాలా. ఎందుకు తెలుసా? ఆయన నీ కాపరి. ఆయన నువ్వు కాపరిగా పెట్టుకోవాలి. మనం ఏం చేస్తామంటే కష్టం రాగానే మనుషులను ఆశ్రయిస్తాం, దుఃఖం రాగానే కుటుంబీకులను ఆశ్రయిస్తాం, సమస్యలు రాగానే బంధువులను ఆశ్రయిస్తాం, రోగములు రాగానే వైద్యులను ఆశ్రయిస్తాం. శ్రమలు మన జీవితంలో సంభవించినప్పుడు మనం ఏం చేస్తామంటే పెద్ద వాళ్ళ దగ్గరికి, నాయకుల దగ్గరికి, తెలిసిన వాళ్ళ దగ్గరికి, లీడర్ల దగ్గరికి, అధికారుల దగ్గరికి, గొప్పవారి దగ్గరికి మనం పరిగెత్తుకొని వెళ్ళిపోతాం. వీళ్ళు చాలామంది కష్టం రాగానే అమ్మగారికి ఫోన్ చేస్తారు. ఆడపిల్లలు చాలామంది, మమ్మీ మాకు చాలా కష్టంగా ఉంది మమ్మీ, పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా, మీ జీతం రాలే, శాలరీ సరిపోవడంలే, వచ్చినా మాకు ఇబ్బందిగా ఉంటుంది, వచ్చిన శాలరీ మెల్లుడు సరిగా దాయడంలే, పాడు చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు, నాశనం అయిపోతున్నా, మమ్మీ కొంచెం సహాయం చేయవా అని ఫోన్ మమ్మీ కొట్టేస్తారు. మీరు మమ్మీ ఏమంటారు? ఎక్కడ బిడ్డ, మా ఇంట్లోనే సరిగా లేదే, మా ఇంట్లోనే పరిస్థితులు బాగలే, నాన్నకి మొన్న బాగలే, హాస్పిటల్ తీసుకుపోయాం బిడ్డ, నాన్నకి ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి బిడ్డ, ఈ ఒక్కసారికి ఎట్లో కట్టి అడ్జస్ట్ అవ్వు అంటాడు. మరలా నాన్నకు ఫోన్ చేస్తావు, నాన్న అమ్మకి చెప్పాను కానీ అమ్మ నాకేం సమాధానం చెప్పలే, నాకు చాలా కష్టంగా ఉందంటే నాన్న అంటాడు, బిడ్డ పెళ్లి చేసి పంపగలిగాను కానీ నీ కష్టాల్లో నేను ప్రతిసారి నీకు సహాయం చేయాలంటే నేను ఎక్కడి నుంచి తేగలను బిడ్డ, నా వల్ల కాదంటాడు. నిజమే కదూ? కష్టం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, మనం మనుషులను ఆశ్రయించినప్పుడు మనకు వచ్చే సమాధానం అదే. మనము స్నేహితులను ఆశ్రయించినప్పుడు మనకు జవాబు వచ్చేది అదే. నీ జీవితంలో ఎన్నిసార్లు వెళ్ళి వట్టి చేతులతో వెనక్కి వచ్చావు? నీ జీవితంలో ఎన్ని మార్లు నీకు సహాయం కావాల్సి వచ్చి తలుపు కొట్టినప్పుడు లేదు అని పంపించేస్తే వట్టి చేతులతో ఏడ్చుకుంటూ వచ్చినావు? ఎన్నిసార్లు నువ్వు
కన్నీళ్ళు పెట్టుకొని ఎలా ఈ పరిస్థితిని దాటాలి, ఎలా ఈ పరిస్థితిని నేను దాటుకొని ముందుకు వెళ్ళాలని ఎన్నిసార్లు నేర్చుకుంటూ వెళ్ళావు బిడ్డ. మనుషుల్ని ఆశ్రయించావు, అవమానించబడ్డావు, బంధువుల దగ్గరికి వెళ్ళి తలుపు తట్టావు. బాబాయ్ ఈ ఒక్కసారికి సహాయం చేయ బాబాయ్. పిల్లల హాస్పిటల్లో ఉన్నారు, లేకపోతే పిల్లల కాలేజీలో ఉన్నారు, వాళ్ళకి ఫీజులు కట్టాలి బాబాయ్, కొంచెం అడ్జస్ట్ చేయి బాబాయ్, కొంచెం సహాయం చేయి బాబాయ్. నువ్వు చేస్తావని వచ్చాను బాబాయ్ అనగానే బాబాయ్ అంటాడు, అప్పటిదాకా గొప్పలు చెప్పిన బాబాయ్, నేనున్నాను కదరా నీకు అని చెప్పినటువంటి వాడు, ఎక్కడ కలిసినా నేనున్నారా నీకు అని చెప్పినటువంటి బాబాయ్ అంటాడు, ఎక్కడి నుంచి తీసుకురాను రా, మొన్నే ఆంటీకి బాగలేక హాస్పిటల్ ఖర్చు అయిపోయింది, మేము కూడా ఫీజు కట్టాము, చాలా ఖర్చులు అయిపోయారా, మాకు దొరకడం లేదురా, కష్టంగా ఉందిరా అంటాడు. నిజమే, మనుషులను ఆశ్రయించిన ప్రతిసారి మనం అవమానించబడి బయటకు వచ్చాం. మనుషులు సహాయం కొరకు మనం తలుపు తట్టిన ప్రతిసారి మనం వట్టి చేతులతో వెనక్కి వచ్చాం. నా జీవితంలో మా వరకైతే మేము వెళ్ళిన ప్రతిసారి అవమానించబడి వచ్చాము. నేను చాలా మార్లు చెప్పాను ఈ మాట, మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. మమ్మీ దైవజనురాలు నిండు గర్భవతి, చాలాసార్లు నన్ను అడగడానికి ప్రయత్నించింది కానీ అడగలేకపోయేది. ఈ 25 సంవత్సరాల్లో నాకేదైనా కావాలి అని ఎప్పుడు అడగడం తనకు తెలియదు. నాకు అది ఇవ్వండి అని ఎప్పుడు కూడా తాను నా దగ్గరకు వచ్చి నిలబడి అడిగిన దాఖలాలు లేవు. కానీ వివాహమైనటువంటి దినాల్లో పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు అందరూ వచ్చి అంటున్నారట, పాస్టమ్ గారు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి పాస్టమ్ గారు, ఇంతవరకు ఒక మందు బిల్ల కూడా వేసుకోలే, డాక్టర్స్ని ఒక్కసారి సంప్రదించండి పోండి అని చెబుతుంటే అడగలేక దైవజనులు నా దగ్గరకు వచ్చి ఒకసారి హాస్పిటల్కి పోదామండి అండి. అప్పుడు మా పరిస్థితి ఏంటంటే భోజనం కూడా లేని పరిస్థితులు, సరైన బట్టలు లేని పరిస్థితులు, 400 అద్దె కట్టలేక దొంగతనముగా ఆ ఇంటి ఓనర్కి కనబడకుండా గేట్ తీసుకుని సైలెంట్గా రాత్రిపూట వెళ్ళేవాడిని. గేటు అలికిడైతే ఓనర్ వచ్చి, ఏం పాస్టర్ గారు అద్దె 6 నెలలు అవుతుందండి ఇంతవరకు లేదేంటి అని అడుగుతాడేమోనని చీకట్లో వచ్చేవాడిని, సైకిల్ నిదానంగా నడిపించుకుని వెళ్ళేటోడిని. అలాంటి దినాలవి, భోజనం లేని పరిస్థితులు, వారాలు నెలల తరబడి భోజనం లేక రోడ్ల మీద నీళ్లు తాగి స్వార్థ చేస్తున్న దినాలు. అప్పుడు అన్నది దైవజనులు, ఒక్కసారి హాస్పిటల్ తీసుకెళ్ళండి. నేను ఎంత ఖర్చు అవుద్ది అని అడిగితే 500 రూపాయలట, చాలట. సరే అని ఉదయం ఒక ఆయన్ని కలుసుకొని, ఇట్లా నా భార్యను హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కొంచెం నాకు సహాయం చేయవని అడిగితే, అదేముంది పాస్టర్ గారు 500 కదా, మా ఇంటికి రండి అన్నాడు. రేపు పొద్దుట రండి 7 గంటలకల్లా అన్నాడు. ఆయన మాస్టర్, తన భార్య కూడా టీచరే. 500 రూపాయలకు పెద్ద సమస్య కాదు, ఇస్తారు కదా అని ఉదయమే 7 గంటలకు వెళ్ళాను. నేను 7 గంటలకు వెళ్ళాను బిడ్డ. 7 గంటలకు వెళ్తే ఆయన అన్న మాట ఏంటంటే, ఒంటిపూట బళ్ళు జరుగుతున్నాయి పాస్టర్ గారు, మా మిస్సెస్ స్కూల్లో దించి నేను వస్తాను, మీరు ఉండండి అన్నాడు. కదా అని నేను ఆ ఇంటి ఎదురుగా ఉన్న మర్రి చెట్టు దగ్గర సైకిల్ పెట్టుకుని నిలబడ్డా. 7 గంటలకు వెళ్ళిన వ్యక్తి తిరిగి రాడలే, ఇంకా 12:30 1 గంటకు వచ్చాడు. 12:30 1 గంట ఇట్లాంటి ఎండ, ఆ ఎండలోని అక్కడ నిలబడ్డాను చెట్టు ప్రక్కన. ఆ ఎండ ఎటు తిరిగితే నీడ ఎటు వస్తట్టు వెళ్తున్నాను. 1 గంటకి ఆ నీడ పక్కకు వెళ్ళిపోయింది, చెట్టు కింద ఎండ నిలబడలేకపోతున్నాను. ఉదయం 7 గంటల నుంచి ఉన్నాను కదా. ఆయన బండి రాగానే, ప్రైజ్ లార్డ్ మాస్టరు నమస్తే అని అడిగితే, ఓ పాస్టర్ గారు మీరే పోలే, ఇంకింటికి పోలేదా? పోలేదండి. ఓ పని చేయండి, 1 గంట ఆగండి, నేను తీసుకొచ్చిస్తానన్నాడు. గంట ఆగుదు కదా అని బయట నుంచి ఉంటే లోపలికి వెళ్ళిపోయి తలిపేసుకున్నాను. వాళ్ళు భార్య భర్త బిడ్డలు భోజనాలు చేసి పిలుస్తారేమో, గేట్ తీస్తారేమో అని చూశాను. కానీ గేట్ తీయలే, తలుపు తీయలే. 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది. చల్లబడిపోయింది వాతావరణం. 6 తలుపు తీశాడు.
ప్రైజ్లాడ్ మాస్టారు అంటే ఆయన అంటాడు, పాస్టర్ గారు మర్చిపోయాను పాస్టర్ గారు, నేను ఎండ కలిసిపోయి వచ్చి పడుకున్నా, లేగలేకపోయాను. సర్లే పర్వాలే, మా బాబుని ట్యూషన్లో దించి వస్తాను పాస్టర్ గారు ఉండండి అన్నాడు. 6 గంటలకు వెళ్ళి రాత్రి 9 గంటలకు వచ్చాడు బాబుని తీసుకుని ట్యూషన్ నుంచి. 9 కూడా సార్ అని నేను డోర్ దగ్గర నిలబడితే డోర్ వేసుకున్నాడు. 10 అయింది, 11 అయింది. కిటికీ దగ్గరకు వెళ్ళి పిలుస్తున్నా, తీయటలే. గేట్ దగ్గర నుండి పిలుస్తున్నా, తీయడములే. రాత్రి 12 గంటలు దాటిపోయింది. ఒక్కడిని ఆ రోడ్డు మీద నిలబడి చూసి 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 తలుపు తీయకపోతే సైకిల్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయా. ఆ ఎండలో సైకిల్ పెట్టి పెట్టి ఎండలోకి తగలడాన్ని బట్టి ఆ సైకిల్ పంచర్లన్నీ కరిగిపోయి గాలిపోయింది. నడిపించుకొని ఇంటికి వెళ్ళా. 12:30 1 గంట అవుతుంది. దైవజనురాలు తలుపు తీసి అంటుంది, తీసుకొచ్చారా? మధ్యాహ్నం భోజనానికి రాలే. ఎక్కడి దాకా వెళ్ళారు? ఇప్పటి వరకు ఏం చేస్తున్నారంటే, ఇస్తున్నాను కానబ్బా, ఇవ్వలే నమ్మించి మోసం చేశాడు. నీకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. నన్ను చూస్తే నీకు కోపంగా ఉంది కదా అని అంటే, లేదండి నాకేమని బీటలే. నాకు బాధ ఏంటంటే, ఈ సమయం అంతా మనుషుల దగ్గర ఎందుకు గడిపామను? దేవుని దగ్గర గడిపితే బాగుండేది కదా. రండి అని 1 గంటకు మోకరించాం. తెల్లవారిపోయింది. యేసయ్యా, నువ్వు చూడకపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు? నీ దగ్గరికి నిన్ను ఆశ్రయించిన వారిని త్రోసేసే దేవుడు కాదు కదా. నీ దగ్గరకు వస్తే నువ్వు మాట్లాడే దేవుడు కదా. బుద్ధిహీనులయ్యా, క్షమించు. ఇంకెప్పుడు మనిషి దగ్గరికి వెళ్ళను అని క్షమాపణ చెప్పుకొని ప్రార్థన చేసుకున్నాం. ఎప్పుడు తెల్లారిందో తెలియదు. ఉదయకాలం 6 గంటలకు డోర్ కొడుతున్నారు. ఎవరా అని డోర్ తీస్తే ఒక సహోదరుడు. ఆ సహోదరుడు నా దగ్గరకు వచ్చి అంటాడు, పాస్టర్ గారు, నా వెహికల్ కొంచెం మీ ఇంటి దగ్గర పెట్టి బస్సు ఎక్కి ఊరు వెళ్తున్నాను, కొంచెం వస్తూ ఉండండి అన్నాడు. బస్ స్టాండ్ ప్రక్కన మేము ఉండేది అప్పుడు. సరే అటు పెట్టుకొని లాక్ వేసుకొని వెళ్ళిపోండి అన్నాను. లాక్ వేసుకొని కొద్ది దూరం వెళ్ళి ఆ గేట్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చాడు. సరే కానీ ఏంటి నీ కళ్ళన్నీ వాసిపోయి ఉన్నాయి అని అడిగాడు. ఏమి లేదు, ప్రార్థనలో ఉన్నాం సార్ రాత్రి. లేదు నువ్వేదో బాధలో ఉన్నావు చెప్పు అన్నాడు. ఏం లేదు సార్, పర్వాలే, మీరు వెళ్ళండి అంటే. లేదు చెప్పు, నువ్వు దైవజనుడివి, నువ్వు బాధపడితే నేను చూడలేను. నా సమస్య అంతా చెప్పి జరిగిందంతా చెప్పా. నన్ను దగ్గరికి తీసుకుని వాటేసుకొని ఆయన జేబులో ఉన్న 500 తీసి నా జేబులో పెట్టాడు. ఆయన ఒక్క మాట అన్నాడు, ఈ 500 కోసమా దైవజనుడు రాత్రి అంతా ఏడ్చిందంటే. అవును సార్, నా పరిస్థితి అలాంటిది, నా స్థితి అలాంటిది. పర్వాలే, అనేకులకు నేను ఇచ్చేవాడిగా దేవుడు చేస్తాడే పోని నా భుజం తట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట నేను ఈ సందర్భంలో మరలా జ్ఞాపకం చేస్తున్నాను? ఈ మైదానంలో, ఈ ప్రాంగణంలో అంటే, మనము మనుషుల దగ్గరికి వెళితే ఎప్పుడు కూడా ఖాళీ చేతులతో వస్తాం. మనం మనుషులను ఆశ్రయించిన ప్రతిసారి అవమానాలే మిగులుతాయి. మనం మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రతిసారి మనకి మిగిలేది ఏంటంటే అవమానాలే, కన్నీరే, దుఃఖమే. దావీదు జీవితంలో ఇవన్నీ గమనించి మనుషులను ఆశ్రయించడం ఆపేశాడు. మనుషుల సహాయం కోరడం వ్యర్థమనుకున్నాడు. అందుకోసం దావీదు ఏం చేశాడు? తెలివిగా తనకు నాయకుడిగా, తనకు కాపరిగా, తనను నడిపించే వాడిగా మనుషులు కాదు దావీదు పెట్టుకున్నది, దేవుణ్ణి తనకు కాపరిగా పెట్టుకున్నాడు. దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నాడు దావీదు. అందుకొరకు అంటున్నాడు, యెహోవా నా కాపరి, ఆయన నాకు కాపరి అయినప్పుడు నాకు లేమి కలుగదు.
నాకు కొరత ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు, నాకు ఏ కొరత ఉండదు. అవును, ఈ ఫిబ్రవరి మాసంలో దేవుడు ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, ఈ 2025లో ఈ ఫిబ్రవరిలో ఈ నెలలో నీ కాపరి ఎవరు కావాలంటే యేసయ్య కావాలి. యేసయ్యను నువ్వు కాపరిగా పెట్టుకో. యేసయ్యను నువ్వు కాపరిగా నాయకుడిగా పెట్టుకో. యేసయ్యను నీ యజమానుడిగా పెట్టుకో. యేసయ్యను నువ్వు నీ స్నేహితుడిగా పెట్టుకో. మనుషులు కాదు, లోకస్తులను కాదు. వారు మోసం చేస్తారు, వారు నమ్మించి విడిచిపెడతారు, నిన్ను నమ్మించి నెట్టేట వదిలేస్తారు. కానీ నీ దేవుడు అలా వదిలే దేవుడు కాదు. నీ దేవుడు నేను అలా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన్ని కాపరిగా పెట్టుకో. అందుకని ఆయన కాపరిగా పెట్టుకుంటే దావీదు రాస్తున్నాడు అదే కీర్తనలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన నాకేం కాలే. ఎక్కడున్నాడు దావీదు? ఎక్కడున్నాడు? దేవుడు అడుగుతున్నాడు దావీదు, దావీదు చీకట్లో ఉన్నావు, గాఢాంధకారపు లోయలు వెళ్తున్నావు, నీకు భయం వేయడం లేదా దావీదు? దేవుడితో దావీదు అంటున్నాడు, నాకేలా భయం, నాతో నువ్వు ఉన్నావుక. దావీదుని అందరూ అడిగారు, ఇంత చీకట్లో ఎట్లా వెళ్తున్నావు దావీదు? ఇన్ని శ్రమల్లో ఎలా వెళ్తున్నావు దావీదు? ఇన్ని అవమానాలు ఎలా వెళ్తున్నావు దావీదు? ఇన్ని కష్టాల్లో ఎలా వెళ్తున్నావు దావీదు? దావీదు ఆన్సర్ ఒకటే, నాకేం భయం, నా కాపరి నాకు చీకట్లో కూడా తోడుగా ఉంటాడు. ఎక్కడ తోడుగుంటాడు? మనుషులు ఉంటారని చీకటిలో. చీకటి గాఢాంధకారం అంటే అర్థం ఏంటి తెలుసా? సమస్యలు, వ్యాధులు, అవమానాలు, నిందలు, బాధలు. నీతో నీ స్నేహితులు, బాధలలో నీతో ఉంటారా స్నేహితులు, కష్టాల్లో ఉంటారా నీతో నీ బంధువులు ఉండరు. మామయ్య అని ఎప్పుడు పిలుస్తారంటే నీ జేబులో 500 కాగితాలు కనపడుతున్నప్పుడు. పిన్ని అని ఎప్పుడు పిలుస్తారంటే నీ ఇల్లు అద్భుతంగా కనపడుతున్నప్పుడు. నువ్వు ఒక కారు, నువ్వు ఒక బండి, నువ్వు ఒక మంచి ఇల్లు, ఒక ఉద్యోగం, ఒక సంపద నువ్వు కలిగి ఉంటే నువ్వెక్కడున్నా నీ బంధువు వెతుక్కుంటూ వచ్చేస్తాడు. అదే నువ్వు ఏమీ లేదు అని నువ్వు చెప్పు ఒకసారి, నీ దగ్గరికి ఎవడు రాడు. నువ్వు ఇటు వెళ్తుంటే వాడు అటు వెళ్తాడు, నువ్వు అటు పిలుస్తుంటే వాళ్ళు ఇటు చూస్తారు. అందుకని మనం నిజమైన వాళ్ళు ఎవరో తెలియాలంటే అప్పుడప్పుడు జీవితంలో మనం కొన్నిసార్లు ఓడిపోయి చూడాలి. ఓడిపోయినప్పుడే నిజమైనోడు ఎవడో తెలుస్తాడు. గెలిచినోడి దగ్గరికి అందరూ వస్తారు, చప్పలు కొట్టుకుంటే అబ్బా శబాశ్ర బలి ఆడేవరా అని. ఓడిపోయిన దగ్గరికి ఎవడు వెళ్ళడు. ఓడిపోయిన దగ్గరికి వెళ్తారు చూడు, వాడు నిజమైన స్నేహితుడు. దేవుడు ఎవరి దగ్గరకు వస్తారో తెలుసా? గెలిచిన వాళ్ళ దగ్గర కాదు, ఓడిపోయిన వాళ్ళ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. ఓటమిని అంగీకరించి ఓటమిలో నశించిపోతూ ఓటమిలో నలిగిపోతున్న వ్యక్తుల దగ్గరకు దేవుడు వస్తాడు. ఈరోజు దేవునితో అదే చెబుతున్నాడు. గాఢాంధకారపు లోయలలో దావీదు సంచరిస్తున్నప్పటికీ, వెళ్తున్నప్పటికీ దావీదు నాకు భయం కావట్లేదు, నాకు భయం లేదండి. ఎందుకంటే నా కాపరి యేసయ్య, నా కాపరి యేసయ్య, నా కాపరి ఆయన ఉండగా నాకు భయం ఏంటి? ఈ నెలలో, ఈ ఫిబ్రవరిలో, ఈ 2025లో నీ ఇంటికి కాపరి యేసయ్య కావాలి. ఈ వాగ్దాన కూడికలో ఈ నెలలో నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే. ఆయన ఏమంటున్నాడంటే నీకు కాపరిగా నేను ఉంటాను అంటున్నాడు. నీకు కావలిగా నేను ఉంటాను. ఎవడంటాడు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు నా కాపరిగా ఉంటావంటే ఉంటారు, పోలీసులు కాల్చిపడేస్తారు. ఎవడరా నువ్వు ముఖ్యమంత్రిని కాపరిగా ఉంటావా అంటావా? ఏమనుకున్నావు? ఈజ్ మీ చీఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఇంటికి కాపరా అంటాడు. కానీ యేసయ్య అన్నాడు నేను నీ కాపరిగా ఉంటా. ఇప్పుడు యేసయ్య గొప్పడా, ముఖ్యమంత్రి గొప్పడా? గట్టి స్తోత్రం చెప్పడు. మరి నీకెవరు కావాలి కాపరిగా? ఆయన నీకు కాపరిగా ఉంటే నీకు భయమేమి? హల్లెలూయా చెప్పండి. ఆయన నీతో ఉంటే నీకు భయమేమి? నీవు నా తోడు
నాకు భయమేలా, నీవు నాలోనే, నాకు దిగులేలా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో ఉంటే మనకు భయమేమి. ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏ స్థలంలోకి వెళ్ళిపోవచ్చు. దావీదు చేసిన అద్భుతమైన పనిదే. దేవునిని కాపరిగా ఆయన నియమించుకున్నాడు. దేవుడు కూడా ఏమయ్యా దావీదు, ఏం నేను నీ కాపరి అనుకుంటున్నావా? నాన్ సెన్స్. నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ గొర్రెల కాపరివి, నేను దేవుణ్ణి, నేను నీ కాపరి అంటే కావాలంటే 2-3 దేవదూతలను ఇస్తాను, నేను నీ కాపరి అంటే పా అన్నాడు. అనలే. దేవుని కోరికడు తెలుసా? దేవదూతలు నీ చుట్టూరు కావలిగా ఉండాలని దేవుని కోరిక కాదు, ఆయనే నీకు కాపరిగా ఉండాలని. ఒక అద్భుతమైన మాట రాశాడు దావీదు, నా పాదములకు నీ వాక్యము ఏమై ఉందట, ఏమై ఉందట? దీపం. చెప్పండి ఏమట? ఎక్కడట దావీదుకి? ఎక్కడ? ఇప్పుడు మనం బైబిల్ కాలకాడ మనం ఏమంటాం, తీసుకొని చెంపలు వేసుకుంటాం, బైబిల్ కాలకాడ పెట్టకూడదురా అంట. కానీ దావీదు అంటున్నాడు, నా పాదములకు నీ వాక్యము దీపం. అంటే వాక్యం అంటే ఎవరు? దేవుడే. అంటే దేవుడు దావీదు పాదముల దగ్గరకు వచ్చి ఏమయ్యాడు? దీపముగా మారిపోయాడు. ఎందుకు దీపమయ్యాడు తెలుసా నీకు? దావీదు పాదం ఎక్కడ రాయి దెబ్బ తగులుద్దునని తగలకుండా, దావీదు ఇదిగో నేను వెలుగుగా ఉన్నాను, ఈ వెలుగులో నువ్వు నడువు. హల్లెలూయా. ఎంత ప్రేమ దేవుడికి దావీదంటే. ఎందుకంత ప్రేమ దావీదుకి? దావీదుని దేవుడు ఎందుకు ప్రేమించాడంటే, దావీదు దేవుని కాపరిగా పెట్టుకున్నాడు. దావీదు దేవుని కాపరిగా. నీకు నాకు, మన కుటుంబాలకి, మన సంఘములకు, మన ఆత్మీయ జీవితాలకి, మన వ్యాపారములకు, మన వ్యవసాయమునకు, మన చేతి పనికి, మన వ్యాపారములకు దేవుడు కాపరిగా ఉండాలి. ఆయన కాపరిగా ఉంటే అద్భుతాలు. 3 సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడతాడు. ఆయన కాపరిగా పెట్టుకున్నప్పుడు మన జీవితంలో జరిగే అద్భుతమైన కార్యాలు. ఒకటి, దేవుణ్ణి దావీదు కాపరిగా పెట్టుకున్నాడు కదా. అంటే కాపరి ఎక్కడ నడవాలి? కాపరి ఎక్కడ నడుస్తాడు? చెప్పండి, ఎక్కడ నడుస్తాడు? ముందు నడుస్తాడు, ఆయన నడుస్తాడా? చెప్పాలి, ముందు నడుస్తాడు, ఆయన నడుస్తాడు. బిడా చెప్పిడా? తప్పు. మీ ఆయన ముందు నడుస్తాడా, ఆయనకు నడుస్తాడా? చెప్పు. నువ్వు ముందు నడుస్తావా, మీ ఆయన ముందు నడుస్తాడా? మీ ఆయనేగా. మీ ఆయన నీకెవరు? యజమానుడు. యజమానుడు అంటే ఎవరు? కాపరి. కాపరి ఎక్కడ నడవాలి? ఎక్కడ నడవాలి? ముందు. ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు నేను ముందు ఉండి నడిచా. ఎవరు చెబుతున్నారు ఈ మాట? దేవుడే. దేవుడు అంటున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఇశ్రాయేలీయులకు ముందు, వెనక కాదు. వెనక నడిచేవాడు కాపరి కాడు. వెనక నడిచేవాడు ఎప్పుడు కాపరి కాడు. కాపరి ముందు నడవాలి. ఎందుకని? ఏ సమస్య వచ్చినా ఆ కాపరి చూసుకుంటాడు. వెనక నడిచేవాడు ఏం చేస్తాడు? కష్టం రాగానే చూడు, ఇంక దొరకడాడు, ఉండడు, పారిపోతాడు. కానీ దేవుడు ఆయన కాపరి కాబట్టి ముందుండి నడుస్తాడు. నీ కుటుంబానికి దేవుడు ముందుండాలి. నీ వ్యాపారమునకు దేవుడు ముందుండాలి. నీ వ్యవసాయ పనులకు దేవుడు ముందుండాలి. నీ ఆత్మీయ కుటుంబాన్ని నడపడానికి దేవుడు నీ ఇంట్లో కాపరిగా ముందుండి నడవాలి. ఏమిటి కాపరిగా? ఆయన మనం ముందు పెట్టుకుంటే, ఆయన ఆశ్రయిస్తే, ఆయన ఆశ్రయించిన వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? ఆయన కాపరిగా పెట్టుకున్న వారి జీవితంలో ఏం చేస్తాడు? ఆయన దగ్గరకు వచ్చి ఆయననే ఆశ్రయించినప్పుడు దావీదు అదే చెబుతున్నాడు, అయ్యా నీ దగ్గరకు వచ్చాను, కష్టంలో వచ్చాను, ఇబ్బందుల్లో వచ్చాను, శ్రమల్లో వచ్చాను. కీర్తన 5లో అంటాడు ఆయన ఒక మాట, 11వ వచనంలో, నిన్ను ఆశ్రయించువారు నిత్యము సంతోషించుదురు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని ఆశ్రయించువారు? చెప్పండి, ఎవరిని ఆశ్రయించేవారమ్మా? దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుణ్ణి ఆశ్రయించిన దావీదు జీవితంలో
లేకపోతే దేవుణ్ణి ఆశ్రయించే నీ జీవితంలో, లేకపోతే దేవుణ్ణి ఆశ్రయించిన అనేక మంది జీవితాల్లో దేవుడు ఏం చేశాడో ఒక 3 విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను కాపరిగా పెట్టుకొని, ఆయనను ముందుగా నడిపిస్తూ, ఆయనను ఆశ్రయించే వారి జీవితాల్లో, ఎవరి జీవితాల్లో చెప్పండి, ఎవరి జీవితాల్లో? యేసయ్యను ఆశ్రయించే వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మొదటగా విజయమునిస్తాడు, గెలిపిస్తాడు. వాటమి అనేది నీ దరిదాపుల్లోనికి రానివ్వడు దేవుడు. అవమానం అనేది నీ జీవితంలో రానివ్వడు దేవుడు. గెలుపునిస్తాడు. ఎవరిని ఆశ్రయించినప్పుడు? యేసయ్యను ఆశ్రయించినప్పుడు. అది పెద్ద యుద్ధ స్థలం. అది ఆ యుద్ధ స్థలంలో యుద్ధం జరుగుతుంది. ఒక ప్రక్క ఫిలిస్తీన్లు ఉండే, మరొక ప్రక్క ఇజ్రాయేలీలు ఉన్నారు. ఫిలిస్తీన్లో నుంచి ఒక వ్యక్తి లేచి ఇశ్రాయేలీలకు సవాల్ చేస్తున్నాడు. ఏయ్, తాట తీస్తాను, తోలు తీస్తా, నా సంగతి తెలుసా మీకు? ఎవడైనా నన్ను కొట్టగలడా? సవాల్ అని కేకలేస్తున్నాడు. ఇజ్రాయేలీలు యుద్ధ వీరులు, పరాక్రమశాలు చాలా మంది ఉండే, కానీ ఎవరు కూడా ఆయన జోలికి పోవట్లే. ఎందుకు పోవడం లేదంటే ఆయన చూస్తే భయం వేస్తాడు. శత్రువును చూసినప్పుడు అప్పుడప్పుడు మనకు కూడా అలాగే భయం వేస్తుంది. శత్రువును చూసినప్పుడు అప్పుడప్పుడు మనకు కూడా అలాగే వెనకం చేస్తాం. ఇశ్రాయేలు ఎవరి ముందుకు వెళ్ళడం లేదు, కానీ ఇజ్రాయేలు తరపున ఒక యవ్వనస్తుడు లేచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ యవ్వనస్తుడి పేరు ఏంటంటే దావీదు. హల్లెలూయా. అక్కడక్కడ అడిగాడు, బాబు ఏంటి ఇక్కడ జరుగుతుందని. వాళ్ళ అన్నలు, వాళ్ళ సహోదరులు యుద్ధ రంగంలో యుద్ధం చేయడానికి వెళ్ళారు. వాళ్ళ డాడీ చెప్పాడు, రే చిన్నడా, అన్నయ్యలు యుద్ధం చేస్తున్నారు, వాళ్ళకి ఇదిగో వాళ్ళు ఎలా ఉన్నారో చూసి ఈ ఆహార పదార్థాలు ఇచ్చిన పో అన్నాడు. మూట కట్టుకున్నాడు, చిన్నోడు కదా, గొర్రెలు కాసుకున్నాడు కదా. ఆ యుద్ధ రంగం దగ్గరికి వచ్చాడు. అన్నల దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య డాడీ పంపించాడు, ఇగో పప్పలు, స్వీట్లు, కేకులు ఇవన్నీ ఇస్తుండే. హే, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? సో అక్కడ చూడు ఎట్టున్నాడు, వాడు యుద్ధం చేస్తున్నాడు. అయ్యమయ్యంగా ఉంది పరిస్థితి. వెళ్ళిపో ఆగన్నయ్య, వాడు ఏంటి అసలు, వాడు సంగతి ఏంటి చూద్దాం ఆగా అంటున్నాడు. దావీదు అంటే వాళ్ళ అన్నదమ్ములు అంటున్నారు, వాడు చంపేస్తాడు, ఇక్కడ మేమే వాడిని గెలవలేక ఆగిపోయాం, వెనకెళ్ళి ఇంటికి వెళ్ళిపోంటున్నాడు. అక్కడ అంటున్నాడు వాళ్ళతో, ఏంటి సార్ ఒక్కడిని గెలవలేక మీరు ఇంత బాధలు పడుతున్నారు, తిప్పలు పడుతున్నారు, నేనైతే వాడిని చంపేస్తాను. చెప్పట్లేదు మీరు గట్టిగా, ఆ మాట రాగానే రావాలి. అసలు నేనైతే ఒక్క దెబ్బకి చంపేస్తాను. వాళ్ళందరూ అంటున్నారు, రాగరా బాబు, ఎచ్చులు మాట్లాడక, అడుగుడు ఎంత ఎత్తున్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, అంత శక్తిమంతుని మేమే కొట్టలేక కండలు పెంచుకుని తిరుగుతున్నాం, కానీ మా వల్ల ఘాటలే, మా చేతఘాటకే ఆగిపోయామంటే, హే కండల గిండలతో పర్లేదని ఆడిని కొట్టడానికి, నాకు వదిలిపెట్టండి అంటున్నాడు. ఈ మాట అక్కడక్కడ పడి రాజుకు తెలిసింది. రాజు ఎవరంటే సౌలు. రాజుగారికి చెప్పగానే రాజుగారు వచ్చి అంటున్నాడు, ఏమయ్యా దావీదేంటి అబ్బాయిని కొడుతున్నట్టు? కొడతావా? మరి వీళ్ళందరూ కొట్టలేక ఇక్కడ ఉంటే నువ్వు కొడుతున్నటువంటి, నువ్వు కొడతాను అని అంటున్నావు, దేన్ని బట్టి నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే, నా బలం చెప్తాను జాగ్రత్తగా వినండి అని ఒక జరిగిన సంఘటన చెప్పాడు. నేను మా నాన్నగారికి చిన్నోడిని, చదువు లేదు, సంజ లేదు, ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని మమ్మల్ని గొర్రెగాయటకు పంపించారు. మా అన్నయ్య వాళ్ళేమో నీ దగ్గర ఉంచారు. వీళ్ళు పెద్ద చదువులు బాగా వచ్చని, పెద్ద యుద్ధ వీరులని, ఏం పనికిరాని నన్ను అక్కడ పంపించారు. మందన కాస్తున్నాను రాజుగారు. నా మంద మీదకి ఒక రోజున సింహం వచ్చింది. ఏం చేసావా? పారిపోయావా? వదిలిపెట్టుంటే ఆ పని చేసి ఇక్కడికి ఎందుకు వస్తాను? సింహమును చీల్చి నా గొర్రెను కాపాడా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకోసారి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటిని కూడా అలాగే చీల్చేసా. ఎలుగుబంటిని చీల్చాను, సింహాన్ని చీల్చా. వెళ్ళంతా బాబు
నిజమేనా? అబద్ధం చెప్పడం మనకు ఉండదు. నాకు వదిలిపెట్టండి అన్నాడు. సరే వెళ్ళు అన్నాడు. ఏదో డ్రెస్ ఇచ్చాడు, ఆ డ్రెస్ నాకు వద్దులే అన్నాడు. పరిగెత్తుకుని వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? ఏటొడ్డుకి వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నాడు? ఏటొడ్డుకి వెళ్తున్నాడు. అందరూ నవ్వుకుంటున్నారు. గొలియాతు మీదకి వెళ్తానని చెప్పి ఏటొడ్డు మీదకి పరిగెడుతున్నావు ఏంటి అబ్బాయి అని. అక్కడికి వెళ్ళి ఒక నున్నని 5 రాళ్ళని ఏరుకున్నాడు. చెప్పండి 5 రాళ్ళు ఏరుకొని జేబులు పెట్టుకున్నాడు. గొర్రెల కాపరు కదా, అడవిలో తిరిగేవాడు కదా, వడిసెలు తిప్పడం అలవాటు ఆయనకి. వడిసె పట్టుకొని పరిగెడుతున్నాడండి. గొలియాతు అక్కడ నుండి కేకేస్తున్నాడు. దావీదు పరిగెడుతున్నాడు. దావీదు వాడిన మాట దేవుణ్ణి కదిలించింది. హల్లెలూయా. దేవుడికి రోషం వచ్చేలా చేసింది, దేవునికి పౌరుషం వచ్చేలా చేసింది. నీ ప్రార్థన ఎప్పుడైనా చేస్తే అలాగే చేయాలి. ఏమన్నాడు తెలుసా? సున్నతి లేని, ఆఫ్టర్ ఆల్ ఒక ఫిలిస్తీయుడు నువ్వు, జీవము కలిగిన దేవుని ప్రజలను నువ్వు శాసిస్తావా? రేయ్ ఓరి గొలియాతా, వస్తున్నా నీ మీదకు, యుద్ధము నేను కాదు యెహోవా చేస్తున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ మాట అనగానే 23వ కీర్తనలో పెట్టిన కాపరి దావీదు ముందు వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి పిలిచాడో, కేకేశాడో, దేవుని నామాన్ని స్మరించాడో, దావీదుకు ముందుగా వచ్చి నిలబడ్డాడు. దావీదు ఆశ్రయించిన దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదుకి విజయాన్ని ఇచ్చాడు. ఒకే ఒక దెబ్బ కొట్టగానే ఏమైపోయాడు? ఒక్క దెబ్బ పడిపోయాడు. డ్రామాటిక్గా చెబుతా ఒక మాట. ఇప్పుడు నుదుటి మీద కొట్టాడు. అబ్బా అన్నాడు. అబ్బా అన్నాడు. ఎటుపడాలి అబ్బా? ఎటు పడ్డాడని బైబిల్ ఉంది. ముందుకెందుకు పడ్డాడు? దెబ్బ తగిలింది ముందు కదా, వెనక్కబడాలి కదా. జరిగింది ఏంటంటే కొట్టింది ముందు కానీ తన్నింది దేవుడు వెనక నుంచి. దేవుని స్తోత్రం చెప్పండి. కత్తి లేదు, ఆయుధం లేదు. వాడి మీద పడి వాడు ఆయుధాన్ని తీసుకొని వాడి తలను ఛేదించేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ రాయబడిన మాటలు చదివితే చాలాసేపు నవ్వుకున్నాను. నేనేంటంటే, క్యారేజ్ పట్టుకొని మీరు పనికి వెళ్తారు కదా, మొక్కలకు వెళ్తావు కదా, బీపీఎల్కి వెళ్తారు కదా, ఆఫీస్కి వెళ్తారు కదా, క్యారేజ్ పట్టుకుని తిరిగినట్టు వాడు తలకా పట్టుకుని తిరుగుతున్నాడు దావీదు. హల్లెలూయానండి. హల్లెలూయా. ఏ రాజుగారు ఇదిగో, ఓ రాజుగారు ఇదిగో, ఓ రాజుగారు ఇదిగో, వీడేగా మనల్ని శాసించింది. అందరూ అంటున్నారట, పాటలు పాడుతున్నారట. ఏమని? దావీదు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. దావీదుని దేవుడు ఏం చేశాడంటే గెలిపించాడు, విజయం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. తనకు కాపరిగా పెట్టుకున్నాడు, తనకు నాయకుడిగా పెట్టుకున్నాడు, తనకు ఆయన యజమానుడిగా పెట్టుకున్నాడు. ఈ ఫిబ్రవరి మాసంలో దేవునితో చెబుతున్నాడు, నీ ఇంటికి యజమానుడు, నీ ఇంట్లో కాపరి, నీ వ్యాపారములో కాపరి, నీ వ్యాపారములో యజమానుడు, నీ ప్రతి ఉద్యోగంలో ప్రతి స్థలములో నీకు నాయకుడు ఎవరు అవ్వాలంటే ఆయన అవ్వాలి. ఆయన అయినప్పుడు నీకేమొస్తుంది? విజయం. 2024లో అనేక మార్లు ఓడిపోయావు, 2024లో అనేక మార్లు నష్టపోయావు, 2024లో అనేక మార్లు అవమానించబడ్డావు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించలా, మనుషులను ఆశ్రయించు. మనిషిని ఆశ్రయించిన ప్రతిసారి అవమానమే, మనుషులు ఆశ్రయించిన ప్రతిసారి దుఃఖమే, మనుషులు ఆశ్రయించిన ప్రతిసారి కన్నీరే. సేవకు వచ్చిన నూతన దినాల్లో మా ఇంటికి వెళ్ళేవాడిని రైస్ తెచ్చుకోవడానికి, బియ్యం తెచ్చుకోవడానికి. సంచి తీసుకొని, సూపర్ సంచి ఉంటుంది కదా, సిమెంట్ సంచి, అది తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన ప్రతిసారి మా అమ్మ అనేది, బియ్యం లేవు, ఆ సైకిల్ అట్లా రాడి మనసు లేవు, బియ్యం లేవు. అసలు బియ్యంకి వచ్చినో రాలేదో కూడా తెలిసేది కాదు. ఎన్నిసార్లు బియ్యం లేకుండా ఉత్త సంచితో వెనక్కొచ్చా. ఇంటికి రాగానే పాస్టర్ గారు అనేది, బియ్యం తీసుకురాలేదా, ఇవ్వలేదా,
ఇంకా మేము ఇద్దరం ఒకసారి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఇంకెప్పుడు కూడా రైస్ కోసం ఏ ఇంటికి మేము వెళ్ళొద్దు, రైస్ కోసం ఏ ఇంటికి మేము వెళ్ళొద్దు, మేమే అనేకులకు పెట్టేలా మమ్మల్ని చేయాలి. ప్రార్థన చేశాం. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? మన సంఘంలో, ఇక్కడ బయట సంఘస్థులు కూడా చాలామంది ఉన్నారు, మా సంఘంలో మా పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ప్రతి ఏటా ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క రైస్ బ్యాగ్ తీసుకొచ్చేస్తారు. మాకు 200 కుటుంబాలు ఉన్నాయి, 200 ఫ్యామిలీలు, అన్ని రైస్ బ్యాగులు ఇంట్లోకి వస్తాయి. చర్చి పైన అద్దలుగా ఉంటాయి. అప్పుడప్పుడు ఖాళీ టైంలో మమ్మీ నేను వెళ్తాం, ఆ రైస్ బ్యాగులు చూసి, ఎంత గొప్పడు ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తే ఇది. ఇంటి వాళ్ళని ఆశ్రయించినప్పుడు ఖాళీ సంచి, నిన్ను ఆశ్రయించినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించావు, దీవించావు, మా 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 సంచులు నింపావు ప్రభువా అని దేవుడిని స్తుతిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించిన వారికి విజయాన్ని ఇస్తాడు. దేవుని ఆశ్రయించిన వారికి సక్సెస్ అనేది దేవుని ప్రజలు చూస్తారు. నీ జీవితంలో ఓడిపోయి ఉద్యోగ ప్రయత్నంలో నీ జీవితం అంతా కన్నీటితో వచ్చావు, రోగాల నిమిత్తం ఓడిపోయావు, అప్పుల నిమిత్తం ఓడిపోయావు, అన్ని స్థలాల్లో ఓడిపోయావు. కారణం ఏంటంటే నీకు కాపరిగా దేవుడు లేకపోవటమే. అయితే ప్రభు అన్నాడు, ఈ ఫిబ్రవరి మాసంలో ఈ మొదటి తేదీ నీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దాన కొడుకులో నేను నీకు కాపరిగా ఉండి నీ అక్కరలు తీరుస్తూ నిన్ను గెలిపిస్తూ నిన్ను నడిపిస్తా అంటున్నాడు. ఆయన ఆశ్రయించే వారికి విజయము ఇస్తా, వాటం ఉండదు. చెప్పండి, దావీదు దాదాపుగా 16 యుద్ధాలు చేశాడని బైబిల్లో రాయబడ్డది. 16 సార్లు యుద్ధాలు జరిగించాడు దావీదు. ఏ ఒక్క యుద్ధములో ఓటమి తెలియదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? చెప్పండి. యుద్ధం ఆయన చేస్తేగా యుద్ధానికి లేపేవాడు, మోకరించి ప్రార్థన చేసేవాడు, యుద్ధం చేయాల్సినవాడు చేసేవాడు. శత్రువుతో మనం ఎప్పుడు పోరాడకూడదు, పోరాడాల్సిన పంపాలి యుద్ధ రంగంలో. మనం ఎక్కడ ఉండాలి? మన ప్రార్థనా గదిలో ఉండాలి. మన ప్రార్థనా గదిలో దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు అంటాడు, వాళ్ళ సంగతి నేను చూస్తాను, వాళ్ళ జోలు నేను చూస్తాను, వద్దు. అందుకొరకే ఈ నెలలో నువ్వు ఆయన్ని కాపురిగా పెట్టుకో, ఈ నెలలో ఆయన నువ్వు ఆశ్రయించు, నీకు విజయం ఇస్తాడు. 1, దావీదుకు విజయం ఇచ్చాడు. 2, దేవుణ్ణి ఆశ్రయించే వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఏం చేస్తాడంటే భయంకరమైన ప్రమాదముల నుంచి తప్పిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రమాదముల నుంచి చెప్పండి. ప్రమాదముల నుంచి మీకు ఒక అద్భుతమైన సంగతి చెప్పాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి ఈ మాట. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేశారు, ఆయన అక్కడే ఉన్నాడు. శిష్యులు అన్నాడు, మీరు సముద్రపు అద్దరికి వెళ్ళండి అన్నాడు. శిష్యులు గబగబ లేచి ఒక దోణి చూసుకొని బయలుదేరి సముద్రంలో ప్రయాణమై వెళ్తున్నారు. అది మిడ్నైట్, మధ్యరాత్రి, చీకటి పడిపోయింది బాగా. సముద్రం మీదకట పెద్ద గాలి, పెద్ద తుఫాను వచ్చింది. శిష్యులు కంగారు పడిపోతున్నారు. ఓ కొద్దిగుంటే చచ్చిపోయే పరిస్థితి, కేకలేస్తున్నారు. యేసయ్య ఒక్కసారి ఆ సముద్రం పెట్టి చూశాడు. చూస్తే వాళ్ళు కేకలు, భయాందోళన, చచ్చిపోతామేమో అని అరుపులు. అరే పిల్లలు భయపడుతున్నట్టున్నారు అనుకొని దేవుడు ఏం చేశాడంటే లేచి సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. చెప్పండి. ఎక్కడమ్మా? బా, హైవే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తాం చూడు, మనం అటు నడుచుకుంటూ వచ్చేస్తుంటే సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే మనిషి ఎవరనుకుంటాం మనం? చెప్పండి. మీ ఊర్లో చచ్చిపోయిన ఆయన కనుక వచ్చి నిలబడ్డాడు, మీరేమంటారు? బాబాయ్ ఎప్పుడు వచ్చిన బాబాయ్ అంటవా? చెప్పండి, అంటారు మీరు? వాంబో మొన్నే చనిపోయింది, దెయ్యమై వచ్చాడంట అంటే మనం చెప్పండి అంటాం. అలాగనే వాళ్ళు కూడా అనుకున్నారు, దెయ్యం అనుకున్నారు.
భూతం అనుకున్నారు, అనుకొని కేకలేస్తున్నారు. ప్రభు అన్నాడు, ఏయ్ నేను భయపడుతున్నారు, భయపడక నేను సరి కనపట్టలే, నువ్వా నిజంగా నువ్వునా? నేనే పేతురు, నువ్వే అయితే నేను కూడా నీకులాగా సముద్రం మీద నడవాలన్నాడు. నడు, దాందేమైంది, నడు అన్నాడు. నడు అండి సర్లని ఆ ఉద్యోని దిగి 2 అడుగులు సముద్రంలో వేశాడు. భలే నడుస్తున్నాడు, టక్క 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 అని. యేసయ్య స్టేజ్ అంత దూరంలో ఉన్నాడు. యేసయ్య ఎక్కడున్నాడు? స్టేజ్ అంత దూరం ఉన్నాడు. ఇప్పుడే దోని దిగాడు. ఇక్కడ దిగి 4 అడుగులు ఎగిగానే గాలిని చూశాడు, తుఫాన్ చూశాడు, సముద్రం చూశాడు. 103 చెప్పు, 103 కొట్టుకుంటుంది. ఏంటది? గుండె. వామ్మో, ఈ చీకటిలో ఈ సముద్రంలో నేను మునిగిపోతే ఇంకేమైనా ఉందా అనడమే ఆలస్యం. ఇంక మునగడం ప్రారంభించాడు. అప్పటి వరకు దేవుడు చూశాడు, అప్పటి వరకు దేవుడు చూసి నడిచాడు 4 అడుగులు, కానీ మునిగిపోయాడు. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన సంగతి చెబుతాను. ఎప్పుడైతే మునుగుతున్నాడో దేవుడేమో అంత దూరంలో ఉన్నాడు. దోని దిగి 4 అడుగులు వేసాడు. మనమైతే ఏం చేస్తాం? మునగటం అని ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? దేన్ని పట్టుకుంటాం? దేన్ని పట్టుకుంటాం? చెప్పట్లే మీరు. దగ్గరలో ఏముంది? దగ్గరలో ఏముంది? దోనికెళ్ళి తిరుగుతాం. తిరుగుతామా తిరగమా? తిరుగుతామా తిరగమా? దోనికెళ్ళి తిరుగుతాం. కానీ పేతురు దోనికెళ్ళి తిరగలా. అదే గొప్ప సంగతి. పేతురు దోని వైపు చూడకుండా, యేసయ్యా నన్ను రక్షించు. దోనిలో 11 మంది ఉన్నారు. ఒక్కసారి చెయ్యి అందించి లాగ్గలరు. దోనిలో తన స్నేహితులు ఉన్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగితే లాగ్గలరు. కానీ వాళ్ళకెళ్ళి తిరగల పేతురు. దేవుడు దూరంగా ఉన్నా, దేవుడు దూరంగా కనబడుతున్నా, దేవుడు ఆయన అందుకోలేంత దూరంలో ఉన్నా దేవుడిని పిలుస్తున్నాడు, కేకేస్తున్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన రక్షించడానికి తన చేతులు చాచాడు. చెప్పగలరా మీరు హల్లెలూయా గట్టిగా? మీకు ఈ వాక్యం గుర్తు రావాలి కదా. రక్షించుటకు యెహోవా హస్తము, రక్షించుటకు యెహోవా హస్తము కురసా కాదు. నేను సారపాక భద్రాచలంలో ఉన్నా, నేను కలవరి మార్గం గ్లోరియస్ ల్యాండ్లో ఉన్నా, దేవుడు పరలోకంలో ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తే ఆయన చెయ్యి ఇక్కడ దాకా వస్తుందా? ఎక్కడికైనా వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఐసీయూలో ఉన్న నీ పేషెంట్ దగ్గరికి వెళ్ళిద్ది. నువ్వు ప్రార్థన చేస్తే జైల్లో ఉన్న నీ బంధువు దగ్గరికి వెళ్ళిద్ది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని చెయ్యి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిద్ది. హల్లెలూయా. ఆశ్రయించాడు పేతురు. దేవుడిని ఆశ్రయించగానే దేవుడు తన 2 చేతులు చాచి పేతురుని దేవుడు లాగేశాడు. లాక్కుని తన దగ్గర నిలబెట్టుకున్నాడు. నిలబడా, మంచిగా నిలబడు అన్నాడు. మంచిగా పట్టుకోండి ప్రభా, మంచిగా నిలబడి నేను ఇక్కడే ఉన్నా అన్నాడు. మంచిగా నిలబెట్టాడు. భయంకరమైన ప్రమాదం, చనిపోయేవాడే. నేను అంటాను దేవుని సేవకుడుగా, వెనక్కి తిరిగినట్లయితే చచ్చిపోయాడే. తన స్నేహితులు 11 మంది ఉన్నారు కదా ధోనిలో, వాళ్ళు కాపాడతారు లేని కనుక వెనక్కి తిరిగినట్లయితే వాళ్ళు ఏం చేశారంటే, పేతురు పేతురు చూడు, పట్టుకో పట్టుకో, పేతురు పేతురు పట్టుకో, అబ్బా రాలేకపోతాను, పేతురు పేతురు పేతురు. ఈ యోహాన్ చెయ్యి సాగుద్దా? ఆంధ్రయ్య చెయ్యి సాగుద్దా? వాళ్ళు చెయ్యి సాచిన అందుకునేవాడు కాదు. కానీ దేవుని చెయ్యి ఎక్కడికైనా వస్తుంది. ఆ చెయ్యి నువ్వు కష్టంలో ఉండి వచ్చింది, నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు వచ్చింది. నేను ఎక్కడో దేవునికి దూరంగా ఉన్నాను, ఆ చెయ్యి నా దగ్గరకు రాదేమో అనుకుంటున్నావా? లేదు. నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఆయన చెయ్యి పరలోకము నుండి నువ్వు భూమి మీద ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చి నీకు సహాయం చేసింది, నిన్ను తప్పించింది, నేను ప్రమాదాల నుంచి విడిపించింది, నేను భయంకర పోరాటాల నుంచి తప్పించింది. అందుకని సంగమా, ఈ మాసంలో, ఈ నెలలో, ఫిబ్రవరి నెలలో నువ్వు ఆయనను ఆశ్రయించు. ఆయన ఆశ్రయిస్తే నిన్ను ప్రమాదాల నుంచి తప్పిస్తాడు. ఆయన ఆశ్రయిస్తే నిన్ను శత్రువు చేతిలో నుంచి తప్పించి విజయం ఇస్తాడు. అందుకొరకే ఈ తైలాభిషేక వాగ్దాన
స్వస్థత పండుగ ఎందుకంటే నువ్వు ఎక్కడ ఓడిపోయావో అక్కడ గెలవాలి. ఏ శత్రువు దగ్గర తలంచుకున్నావో అక్కడ నువ్వు విజయం సాధించాలి. ఏ ప్రమాదము నీ మీద పొంచి వేసుకున్నదో ఆ ప్రమాదము నుండి నిన్ను తప్పించాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు మనం అనుకుంటాం, జస్ట్ మిస్ అండి పాస్టర్ గారు, అసలేమి లేదండి, నేను ఇట్లా అనకపోతే కనుకండి అది నాకు తగిలిందండి, నేను ఇట్లా అన్నానండి, ఇట్లా అసలు ఎందుకన్నా నాకే తెలియదండి అంటున్నా. నీకు తెలియంది ఏంటంటే, నీకు తెలిసిన ప్రమాదాలు 1-2 నువ్వు తప్పించుకున్నది, కానీ నీకు తెలియని ప్రమాదాలు ఎన్ని మార్లు సాతానుడు నిన్ను చంపాలని చూశాడు, ఎన్ని మార్లు అపవాది నిన్ను నాశనం చేయాలని చూశాడు. చూసిన ప్రతిసారి తప్పించింది ఎవరంటే ఆయన. దేవుడు చెబుతున్నాడు, నన్ను ఆశ్రయించు వారిని నేను తప్పిస్తాను, నన్ను ప్రేమించిన గనుక అతన్ని నేను తప్పించితని. ప్రియ సంగమా, ప్రియ దైవ జనాంగమా, రాబోయే కష్టాల్లో, రాబోయే శ్రమల్లో, రాబోయే వ్యాధుల్లో, రాబోయే పరిస్థితుల్లో నువ్వు తప్పించబడాలంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు, మనుషులను కాదు, లోకాన్ని కాదు, లోకంలో ఉన్న స్నేహితులను కాదు, లోకంలో ఉన్న స్నేహితులను కాదు. స్నేహితులను ఆశ్రయిస్తే ఏం చేస్తారు తెలుసా? ఏంట్రా నిన్ను వాడు అన్నాడు అట్లా, పదవాడు సంగతి చూద్దాం అని వస్తాడు. ఎదుటోడు ఇంత లావు కనపడ్డాడు అనుకో, వెనకున్నోడు వెనకే పారిపోతాడు. పారిపోడు. చిన్నప్పుడు జామకాయల దొంగతనానికి వెళ్ళాం, జామకాయల తోటలో దొంగతనానికి వెళ్ళాం. జామకాయలు కోసుకొచ్చుకుందామని వెళ్ళాం. 4 నన్ను అన్నారు, పొగిడి, బాగా హైట్ ఉన్నావు, ఏదైనా దూకేస్తావరా అన్నారు. నిజమా అన్న? నిజం, నువ్వు బాగా లాంగ్ జంప్, హై జంప్ బాగా దూకుతూగా అన్నారు. నేను థ్యాంక్స్ రా అన్న. ఈ కంప నువ్వు దూకి లోపలికి వెళ్ళన్నారు. పొగిడారుగా, దూకాల. లుంగి కట్టుకొని ఉన్నా. అప్పుడు లుంగీలుగా షార్ట్లు లేవుగా, ఇప్పుడంటే ట్రెండ్ మారింది. లుంగి కట్టుకొని కంప దూకి జామకాయలు అన్నీ కోసి లుంగిలో కట్టుకుంటున్నా. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, తోటోడు వస్తే కూ అంటాం, నువ్వు దూకేసి అన్నారు. ఇంక చూడండి, కాయలు మొత్తం కోస్తున్నా కూరాటలా. ఎంతసేపటికి కూరాటలే. నేను అనుకుంటున్నా కూరాట లేదంటే ఎవరు రాలేదేమో, ఎక్కువ కాయలు కోద్దామని ఎక్కువ లుంగి ఇప్పి కాయలు కట్టి భుజాన్ని వేసుకున్న. కంప దాటుకొని వస్తే డ్యాములు ఉంటాయి కదా పల్లెటూర్లలో, ఊరు బయట, ఆ డ్యాముల మీద తోటాన్ని కూర్చొని ఉన్నాడు. అమ్మా ఈడిక్కడే ఉన్నాడు, మా వాళ్ళు ఎడిపోయారా అనుకుంటున్నా. వాడి కాళ్ళ కాడ తొక్కి డ్యామ్ పక్కన నుంచొని వాళ్ళ కాళ్ళ తొక్కి కట్ట పెట్టిండు వాళ్ళ ఇద్దరిని, 4-3. వీళ్ళు కదలటలా మెదడలే. ఇటు రానాడు. నేను రావాలంటున్నా. ఇక్కడే ఉన్నారు మీ 3 అంటే వాళ్ళు లేచి కూ అనలేదంటే అనొద్దన్నాడు రా. సేవా నేనేం చేసి తెలుసా, వాళ్ళ 3 వదిలి, కాయలు వదిలి, లుంగి కట్టుకొని యేసు నామములో పరారు. వాళ్ళ ఇంటికి వచ్చాక అంటారు, నువ్వు పారిపోయిన వెంటనే మమ్మల్ని వదిలి అన్నారు. నువ్వు కూ అని ఎందుకు అనలేదు ముందు? నువ్వు కూ అన్నట్టయితే నేను కూడా పారిపోయాను కాదు. చూసావా, స్నేహానికి విలువ లేదు. వాళ్ళు ఏమన్నా కానీ అని నేను అనుకున్నా, వాడేమన్నా కానీ అని వీళ్ళు అనుకున్నారు. స్నేహితుల ప్రేమ అలాంటిది, మనుషుల సహాయము అలాంటిది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు ప్రేమ కలిగినవాడు. దేవుడు నిన్ను ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకెవరు లేరు అంటే నేను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆ కుమారుడు అన్నీ కోల్పోయాడు, అన్నిటిని విడిచిపెట్టాడు, అన్నీ నష్టపోయాడు. అందరి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా ఆస్తి పోయింది, కొంచెం సహాయం చేయరా, వ్యాపారాలు నష్టపోయాను, సహాయం చేయరా. ఎవరు లేరు. చివరికి భోజనం ఆకలేసింది. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పని కొరకు కుదిరాడు. ఆ వ్యక్తి పందులు కాయడానికి పెట్టాడు. పందులు కాస్తుంటే ఆకలేసిందట. పందులు పట్టు తిందామని వెళ్తే ఆ పందులన్నీ వచ్చి డాము నాటి మీద పడ్డాయి. ఆ పొట్టు దొరకలా. అనుకున్నాడు, నా తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నా,
నా కుటుంబంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నా, నేను ఇక్కడికి వచ్చానేంటి, తిరిగి మా డాడీ దగ్గరికి వెళ్దాం. మా డాడీ రానిస్తాడో రానివ్వడో, మా డాడీని ఆశ్రయిస్తే రమ్మంటాడో వద్దంటాడో, సర్లే వెళ్దాం, పనివాడిగా ఇంట్లోకి వెళ్దాంలే అనుకున్నాడు. తిరిగి లేచాడు. మురికి బట్టలు, గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, దుర్వాసన, పందుల పక్కన పడుకొని ఆ గడ్డంతో ఊళ్ళోకి వచ్చాడండి. ఊళ్ళో వాళ్ళు అందరూ చూస్తున్నారు, కానీ ఎవడు పలకరించట్లా. ఎందుకు తెలుసా? ఇష్టం లేక కాదు, గుర్తుపట్టక. ఎవరు గుర్తుపట్టలేనంత భయంకరంగా పాడైపోయాడు. పాడైపోతూ అక్కడే ఏడ్చుకుంటూ వస్తుంటే ఎదురుగా ఒక ఆయన పరిగెత్తుకుంటూ వస్తుంటే చూశాడు, గుర్తుపట్టాడు. మా డాడీ కొడతాడేమో, చంపేస్తాడేమో, అన్నీ పోగొట్టుకున్నాను కదా, అన్నీ నష్టపోయాను కదా, నీకు ఇచ్చిన ఆస్తి ఏం చేసామని అడుగుతాడేమో, కొడతాడేమో అని ఆ రోడ్డు మీద నిలబడి, క్రాస్ రోడ్లో వణికిపోతూ కళ్ళు మూసుకొని, డాడీ నన్ను క్షమించు డాడీ, నేను నీకు విరోధంగా తప్పు చేశాను డాడీ, నన్ను కొట్టొద్దు డాడీ, మన్నించు డాడీ, నీ పనివాడిగా పెట్టుకో డాడీ అంటే ఒక స్పర్శ కౌగలించుకున్నది. అర్థం కావట్లే. ఎవరాన్ని కళ్ళు తెరిచి చూస్తే తండ్రి తన మీద పడి ముద్దలు పెడతాడు. డాడీ, నా ఒళ్ళు వాసన వస్తుంది కదా, మురికైపోయాను కదా, దుర్వాసన వస్తుంది డాడీ, నన్ను అంటుకోమాకు. కొడకా, నువ్వు మురికొచ్చినా దుర్వాసన వచ్చినా, యు ఆర్ ఏ మై సన్, నువ్వు నా కొడుకులే. మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు. ఇంట్లోకి తీసుకెళ్ళి స్నానం చేయించి బట్టలు వేసి, నీ పనివాడిగా ఉంటానన్నావా, నువ్వు పనివాడివేంట్రా, ఈ ఇంటికి నువ్వు యజమానుడివే. బిడ్డా, చూసావా, తండ్రి దగ్గరికి వస్తే, తండ్రిని ఆశ్రయిస్తే తండ్రి త్రోసివేయలేదు, తండ్రి గెంటి వేయలేదు. నువ్వు కూడా తిరిగి వస్తే, ఆయన ఆశ్రయిస్తే నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా, దగ్గర తీర్చుకొని ముద్దులు పెట్టుకొని నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఒకటి, ఆయన ఆశ్రయించిన దావీదుకి విజయం ఇచ్చాడు. ఆయన కాపరిగా పెట్టుకున్న దావీదుకి విజయాన్ని ఇచ్చాడు. దావీదు జీవితంలో కొరత లేకుండా లేమి కలుగకుండా చూశాడు. ప్రియ సంగమా, నీ ఇంట్లో లేమి, నీ ఇంట్లో అప్పులు, నీ ఇంట్లో కొరత, ఉప్పు ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉంటే ఉప్పు ఉండదు. ఇంట్లో బియ్యం ఉంటే కూర ఉండదు, కూర ఉంటే బియ్యం ఉండదు. ఎన్ని కష్టాలో, ఎన్ని శ్రమలో. బియ్యం ఉండే కూర ఉండేది కదా, మా ఇంట్లో కూర ఉండేది కాదు. బియ్యము కూరగాయలు రెండు ఉన్నాయనుకో, వండుకోవడానికి గ్యాస్ ఉండేది కాదు. ఇట్లా ఊరు బయటకు వచ్చి, ఇట్లా తాడి చెట్లు ఉండే ఊరు బయట మా ఊర్లో సైకిల్ వేసుకొని వెళ్ళి ఆ కట్టెలన్నీ ఎండకాయ పడిపోతాయి కదా, అవన్నీ కట్టుకొని వచ్చేది. నేను సైకిల్ కట్టుకొని ఇంటికి వచ్చేది. ఆ కట్టెల మీదే, ఆ తాటి మట్టల మీద దైవజనులు అన్నం వండేది. ఒక్కోసారి కూర ఉండేదిగా, ఒక్కోసారి కూర పక్కనే మిరప తోటలు వేస్తే మిరప తోటలోకి వెళ్ళి మిరపకాయలు తెచ్చుకొని ఉత్త మిరపకాయలను నూరేసి, ఉత్త మిరపకాయ ఏముండేది కదా, ఉప్పేసి నూరేసేసేది, దాన్ని వేసుకుని తినేసేది. నేను వచ్చేటప్పటికి దైవజనరాలు గంజి పోసుకొని తాగేసి కూర్చునేవాళ్ళు. నేను తిన్నాను లేండి, ఏం తిన్నామంటే నేను గంజి తాగేసి అనేది, గంజి తాగేసి. ఆ స్థితిలో దేవుడిని మేము ఆశ్రయించాం. ఆ స్థితిలో దేవుడిని మేము ఆశ్రయించినప్పుడు దేవుడు ఏం చేసి తెలుసా, మా స్థితిగతులన్నిటినీ మార్చేశాడు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు అదే చెబుతున్నాడు, ఆయన ఆశ్రయిస్తే నీ ఇంట్లో కొరత ఉండదు, నీ ఇంట్లో కొరత ఉండదు, నీ ఇంట్లో కొరత ఉండదు. ఆయన ఆశ్రయించిన వారి జీవితంలో ఏ కొద్దువ ఉండటానికి వీల్లేదు. సింహపు పిల్లలైనను ఆకలి గొంటాయేమో కానట, నా దగ్గరకు వచ్చి నా బిడ్డలు ఏ కొరత. అసలు సింహ పిల్లలుగా కొరతే ఉండదు అడవిలో. ఎందుకు తెలుసా, సింహం ఏదైనా తీసుకొచ్చేస్తుంది తన పిల్లల కోసం. కానీ అలాంటి సింహానికి కూడా తన పిల్లలకు కొరత వస్తాడు, కానీ తన దగ్గరకు వచ్చిన వారికి కొరత ఉండదు. ఈ నెలలో మీ కొరతలు దేవుడు తీర్చబోతున్నాడు. ఈ నెలలో మీ కొరతలు దేవుడు తీర్చబోతున్నాడు. ఈ ఫిబ్రవరి మాసంలో
పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, మీ ఇంట్లో కొరత లెక్క కనబడటానికి వీల్లేదు. నీ అకౌంట్స్ నింపబడతాయి, నీ అకౌంట్స్ నింపబడతాయి. నీ బ్యాంక్ బ్యాలెన్స్ దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పర్సలు ఎప్పుడు నీ వాలెట్లు ఎప్పుడు డబ్బులు ఉంటాయి. నీ ఇంట్లో ఎప్పుడు సమృద్ధి ఉంటుంది, నీ ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉంటుంది, నీ ఇంట్లో ఎప్పుడు ఆనందం ఉంటుంది, నీ ఇంట్లో ఎప్పుడు దేవుని సన్నిధి ఉంటుంది. కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన్ని కాపరిగా పెట్టుకో. ఆయన ఆశ్రయిస్తే విజయం ఇస్తాడు, ఆయన ఆశ్రయిస్తే తప్పిస్తాడు, పేతురుని తప్పించినట్టు. చివరిగా ఆయన ఆశ్రయిస్తే స్వస్థపరుస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. యాయీరు అని ఒక వ్యక్తి ఉన్నాడు. తనకు ఒక చిన్న కుమార్తె ఉండే. ఆమె బలహీనురాలు అయిపోయింది, రోగముతో ఉన్నది. ఎవరో చెప్పారు, యాయీరు యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళవయా, నీ కూతురిని స్వస్థపరచబడుద్దని. కూతురుని తీసుకుని రాలేక యేసు ప్రభుని తను తీసుకుని వెళ్దామని యేసు దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తీసుకుని యేసయ్య దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. యేసయ్య అన్నాడు, ఏంటయ్యా యాయీరు చెప్పు అని. అయ్యా, నా చిన్న కుమార్తె చావడిపోతుంది, మరణకరమైన రోగంతో ఉంది, నువ్వు రావాలయ్యా, నువ్వు రావాలి, పద వెళ్దాం. బయలుదేరారు. ప్రయాణం 3 దినాలు ప్రయాణం చేశారు. మధ్యలో యేసు ప్రభు కొన్ని అద్భుతాలు జరిగినాయి. అప్పటి వరకు ఆయన అక్కడే ఉన్నాడు. ఈ దినాల్లో, ఈ లేట్లో కుమార్తె చనిపోయింది. బిడ్డ ఏమైంది చెప్పండి, బిడ్డ ఏమైంది? చనిపోయింది. ఈ సంగతి ఆయనకు తెలియదు. అక్కడున్న బంధువులు, స్నేహితులు, అందరూ పరిగెత్తుకుని వచ్చేసారు యాయీరు దగ్గరికి. ఏ బాబు, ఊరు ఆయన చచ్చిపోయిందిరా నీ కూతురు, తీసుకెళ్దామని వచ్చాక ఉపయోగం ఇక లేదు. దైవజనుని, బోధకుడిని, యేసు ప్రభు నువ్వు ఇబ్బంది పెట్టమాకు, వచ్చేసేయి. బంధువులకి ఫోన్ చేయాలి, వాట్సాప్ పెట్టాలి, కార్డులు కొట్టియాలా, బాక్స్ చేయించాలా, సమాధి చేయాలా, తవ్వాలా, అందరిని పిలవాలా, పిలు. ఇక యాయీరు ఏమనుకోవాలి చెప్పండి? సర్లే, యేసయ్యకి మీ ఇంటికి వెళ్ళండి, నేను అమ్మాయి చనిపోయింది అట్లా వెళ్తలే అనాలా. అట్లా నిలబడిపోయాడు. అది రోడ్డు. ఆ రోడ్డు మీద యేసయ్య అట్టే చూస్తున్నాడు. యాయీరు కొద్దిసేపు ఏమో వాళ్ళ మాటలు వింటున్నాడు, కొద్దిసేపు యేసు ప్రభుకి వెళ్ళి చూస్తున్నాడు. యేసు ప్రభు వారు కాముగా నిలబడ్డాడు. యాయీరు యేసు ప్రభుని చూస్తుంటే అన్నాడు, ఏం చెబుతున్నారు వాళ్ళు అన్నాడు. చనిపోయిందట యేసయ్య, బ్యాడ్ లక్, నువ్వు వస్తావేమో, తీసుకెళ్తే బాగు చేస్తావేమో అనుకున్నాను అనాలా. కానీ అట్లా చనిపోయిందట యేసయ్య అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకోవట్లేదు యేసయ్య, చెప్పు. వాళ్ళతో వెళ్తావా, నన్ను తీసుకెళ్తావా? వాళ్ళు అన్నారు, ఆయన ఇబ్బంది పెట్టమాకవా, అసలే 3 రోజుల నుంచి అద్భుతాలు చూసుకుంటూ వస్తున్నాడు, వచ్చే బాక్స్ చేయించాలరా, మన భాస్కర్ బ్యాండ్కి ఫోన్ చేయాలా, టప్పిని కొట్టాలా, అందరిని పిలుద్దాంరా. ఎస్ అంటున్నాడు, వాళ్ళ మాటలను వినొద్దు, నన్ను తీసుకుని వెళ్ళు. చెప్పండి, వాళ్ళ మాటలు నువ్వు వినొద్దు, నన్ను తీసుకొని చెప్పండి. వాళ్ళ మాటలు ఎక్కడికమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? మరట సార్పాకలోనట తైలాభిషేక ఆరాధనట వెళ్తున్నా. మిమ్మల్ని ఎంతమంది చెప్పారు అక్కడికి వెళ్ళొద్దని? మీకు ఎంతమంది చెప్పారు అక్కడికి వెళ్తే ఏం జరగదని? మీకు ఎంతమంది మాటలు చెప్పారు అక్కడికి వెళ్ళడం వల్ల మీకు ఉపయోగం లేదని? దేవుడు చెబుతున్నాడు, వాళ్ళ మాటలు మీరు వినొద్దు, వాళ్ళ మాటలు వినొద్దు. వాళ్ళ మాటలు వింటే నీ జీవితంలో పొందుకోలేవు. యాయీరు వాళ్ళ మాటలు వింటావా? కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అప్పుడప్పుడు మన కన్ఫ్యూజన్లో పడేసారు, మాటలు చెబుతారు, కన్ఫ్యూజ్ చేసేస్తారు. వెళ్ళమాకు. ఆ కన్ఫ్యూజన్ మాట్లాడినావు అనుకో, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. యాయీరు అక్కడ నిలబడ్డాడు. ఫైనల్గా ఒకటే చెప్పాడు, నేను వీళ్ళ మాట విన్న ప్రభువా, నీ మాటే వింటా. చెప్పండి, ఎవరి మాట వింటాడట? యేసయ్యా, నువ్వు మా ఇంటికి రావాల్సిందే. ఎన్ని చెప్పినా మీరు వినకూడదు.
అక్కడే ఉంటా తైలాభిషేక ఆరాధనలో ఏం జరగవు, మీరు వెళ్ళకండి. వాళ్ళతో మీరు చెప్పండి, మీ మాట మేము వినం. అక్కడ మేము దేవుని సన్నిధిని పొందుకొని వస్తాం, అక్కడ మేము దేవుని కార్యాలు చూస్తాం, అక్కడ మేము దేవుని అభిషేకాన్ని పొందుకుంటాం, అక్కడ మేము దేవుని అద్భుతాలు చూస్తాం అని ఎవరైతే వస్తారో ఈరోజు వాళ్ళు అద్భుతాలు పొందుకుని వెళ్తారు. అలా ఎవరు వచ్చారో ఈరోజు వాళ్ళు స్వస్థతలు పొందుకుని వెళ్తారు. యాయిరు చెబుతున్నాడు, రై మీరు నా పొద్దు చికా చేయకండి రా, వెళ్ళిపోండి మీరు, ఎస్ఐ రండి మా ఇంటికి వెళ్దాం రండి అన్నాడు. ఎలా ఉంటావా, రావాల్సిందే, మీరు చనిపోయిందిగా మరి, అయినా నువ్వు బ్రతికిస్తావు, నువ్వు రావాల్సిందే. బా హల్లెలూయానండి. బా మన చర్చిలో ఆరాధిస్తున్న సమయంలో ఒక అమ్మాయి చనిపోయింది, ఒక యవనస్తురాలు చనిపోయింది. అప్పుడు మంచి ఆరాధన జరుగుతుంది, వర్షిప్. ఆ ఆరాధనలో ఒక యవనస్తురాలు పడి చనిపోయింది. అంటే పడి చనిపోవడం కాదు, చనిపోయి పడిపోయింది. ఎంతమంది చూశారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చనిపోతే వీళ్ళందరూ ఏం చేశారంటే భయపడిపోతున్నారు. చనిపోతే భయపడుతున్నారు. చనిపోయినప్పుడు భయం వేయకునేటువంటిది. ఆమె పక్కన ఒక నర్సు ఉండే, ఆమె పెద్ద నర్సు, మళ్ళీ ఆమె కూడా గజగజగజగలు ఆడుతుంది. ఆ నర్సు ఇప్పుడు చివరి ఎక్కడ ఉన్నట్టుంది. ఆమె కూడా గమనించింది, ఎందుకంటే నర్సు కదా, పేషెంట్ ఏ స్థితిలో ఉన్నాడో నర్సు చెప్పేయగలదు. ఆమె అబ్జర్వ్ చేసి చేయబట్టుకొని చూసి ఈ అమ్మాయి చనిపోయింది 100%. చనిపోయి కాముగా తీసుకెళ్ళిపోవాలి కదా, నా దగ్గర తీసుకొచ్చి డాడీ ఈ అమ్మాయి చచ్చిపోయింది అంటున్నారు. నేను మంచి ప్రార్థనలో ఉన్నా, అంటున్నా. చివరి ప్రార్థనది, ఉపవాస ప్రార్థన, ముగింపు ప్రార్థనది, 21 days ఫాస్టింగ్ ప్రేయర్, ఎండింగ్ ప్రేయర్ అది. నాకు చెప్పారు, నేనేం చేయాలా, చచ్చిపోయిందా, వామ్మో కాముగా తీసుకొని వెళ్ళిపోండి అనాలా వద్దా? అంతే కదా. కానీ నేనేం చేసి తెలుసా, తీసుకురండి అంటారు. నేను నాకు దేవుడు చెప్పాడు, నువ్వు మరణించిన వారిని తిరిగి లేపుతావా అని. 2000 సంవత్సరం సేవకు వచ్చిన నూతన దినాల్లో దేవుడు నాకు చెప్పాడు, నువ్వు అనేక మంది మరణించిన దేహాలను, శవాలను లేపుతావు నీ ప్రార్థనా పూర్వకంగా చెప్పాడు. ఇదే సంద అనుకున్నా, ప్రభువా మంచి అవకాశం తండ్రి యేసు అనుకుంటే తీసుకొస్తే పడిపోయింది, లేగటలే, స్పర్శ లేదు చెప్తున్నారు, స్క్రీన్ లేదు, లేకపోతే ఏది చూపిద్దాం. ఇప్పుడు వచ్చే నెల స్క్రీన్ పెడదాం. జరిగిన అద్భుతాలు రాష్ట్రంలో తైలాభిషేక ఆరాధనలో పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అద్భుతాలన్నీ వచ్చే నెల మీకు స్క్రీన్ పెట్టి చూపిస్తాను. క్యాన్సర్ పేషెంట్లు ఎట్లా బాగుపడ్డారు, చనిపోయిన వాళ్ళు ఎట్లా లేచారు, అవన్నీ మీరు స్క్రీన్ మీద చూడొద్దు. వచ్చే నెలలో తీసుకొస్తే మరియమ్మ గారు ఏం చేసాం, యేసు నామములో లే అన్నంతే. లేచిందే, లేగలేదా? గట్టి సపడ కొట్టండి, బిగ్గరగా హల్లెలూయానండి, బిగ్గరగా ప్రభువుని స్తుతించండి. నా నమ్మకం ఏంటంటే యేసయ్య మనతో ఉన్నాడు అంతే. మసీదు రోడ్లో ఒక అబ్బాయి చనిపోయాడు, ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం, ఇక్కడే మన మసీదు రోడ్డు. అప్పుడే వచ్చాను సేవకి ఇక్కడికి. నా మీద ఎంత నమ్మకమో ఈ ఊర్లో ప్రజలకి. పాల్పృథ్వీ గారు ప్రేయర్ చేస్తే చాలా లెగిస్తాడయా. నేను ఇంట్లో అప్పుడు ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా, ఒక 4-5 వచ్చి, పాస్టర్ గారు మీరు రావాలా, అబ్బాయి చనిపోయాడు. రే ప్రార్థన చేస్తా, మామూలు ప్రార్థన చేస్తా, చచ్చిపోయిన లేపటం ఏంటరా అని నేనంటే, లేదు మీరు వస్తే లెగిస్తాడు అంటే నా మీద వాళ్ళకంత నమ్మకం. ప్రభుని అడిగి, ప్రభు ఏంటి ప్రభు అంటే ఇల్లు అన్నాడు. ఒక 2-3 వేల మంది ఉన్నారు అక్కడ మసీదు రోడ్లో. ఆ యవనస్తుడు చనిపోతే ప్రార్థన చేయడానికి వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళగానే ఆ ప్రాంతం అంతా కంపించిందండి. హల్లెలూయా చెప్పండి. ఆ టైంలో ఆ వీధిలో అప్పుడు ఎవరైనా ఉన్నారు? ఇక్కడ ఎవరైనా ఉన్నారు? మీలో ఎవరైనా ఉన్నారు? నువ్వు ఉన్నావా? ఒకటి నువ్వు ఉన్నావా? 2. వెరీ గుడ్. కొత్తలో, అప్పుడు వచ్చిన కొత్తలో నేను ప్రార్థన చేస్తున్నా, ఆ పెట్టెలో ఉన్న బాడీ ఏమని చెప్పు, అదిగో గట్టిగా చెప్పండి. హల్లెలూయా అండి, గట్టి చెప్పు.
ఇట్లా అదిగో కలిపిండు చేతులు కాళ్ళు కదిలిపోయినాయి అంతే. హల్లెలూయానండి. హల్లెలూయా. ఇంకా అక్కడున్న పాస్టర్లు అందరూ అనుకున్నారు ఈ శవం గిన కలిగిస్తే పాస్టర్ పాల్ పృథ్వీ గారి దగ్గరికి అందరూ వచ్చేస్తారు. ఆపండి ప్రార్థన అన్నారు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన ఆపేసి వెనక్కి లాగేశారు. అక్కడ చెప్పిన హైందువులు అన్యులు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆయన ప్రార్థిస్తుంటే శవం కదలటం మా కళ్ళారా చూశాడు. నేను చెబుతున్నాను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన ఏదైనా చేయగలడు. నీ రోగమైనా, నీ జబ్బైనా, నీ వ్యాధైనా, నీ బలహీనతైనా ఏదైనా ఆయన చేయగలడు. క్యాన్సర్ పేషెంట్లు ఎంతమంది హీల్ అయ్యారో కొట్టండి మీరు యూట్యూబ్లో. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లోకి రండి. ఎన్ని మంది క్యాన్సర్ గడ్డలు కరిగిపోయాయి. ఈరోజు వస్తే క్యాన్సర్తో వచ్చే వారం మీరు రెండు రిపోర్ట్కి వెళ్ళండి అంటే తెల్లారి వాళ్ళు రిపోర్ట్కి వెళ్తే నార్మల్ రిపోర్ట్లు వచ్చిన సందర్భాలు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందిన సందర్భాలు, కుంటి వాళ్ళు లేచి నడిచిన సందర్భాలు, మోగవాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు ఈ తైలాభిషేక ఆరాధనలో పలు ప్రాంతాల్లో దేవుడు చేశాడు. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే మన దేవుణ్ణి ఆశ్రయిస్తే మన దేవుడు ఏదైనా చేస్తాడు. యాయిరు చెబుతున్నాడు యేసుని రామా ఇంటికి అనగానే ఇంటికి వెళ్ళాడు. చనిపోయిన బిడ్డ గదిలోకి వెళ్ళాడు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు. లే అనగానే లేచి నిలబడిందండి. ఆనంద్ స్థిర అని ఒక దైవజనుడు తమిళనాడులో ఉంటాడు. ఆ దైవజనుడు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు చెప్పాడట, ఒక వ్యక్తి చనిపోయి ఉన్నది, ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు లేపు అని. ఆ తల్లి చనిపోయినప్పుడు కుమార్తె 8 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి, దేవుడు ఆ అమ్మాయి గదిలోకి వచ్చి నీ తల్లిని పలానా దైవజనుడు వస్తాడు, అతను ప్రార్థన చేస్తే బ్రతికిస్తాడు, నీ తల్లిని అలా పెట్టుకున్నాడు అని చెప్తే, చనిపోయిందని ఇతరులకు చెబితే ఇతరులు తీసుకెళ్ళి సమాధిలో పూర్తి చేస్తారేమని చనిపోయిన సంగతి ఎవరు చెప్పలే. ఆ పాప 8 years 3 రాత్రులు 3 పగళ్ళు ఆ తల్లి శవం దగ్గర కూర్చొని ఆ గదిలో చీకట్లో ఉంది. ఆమె విశ్వాసం, ఆమె నమ్మకం ఏంటంటే దేవుడు చెప్పాడు ఎవరిని పంపిస్తానని, నా తల్లి బ్రతుకుద్ది. ఎగ్జాక్ట్గా 3rd డే 3వ రోజు దేవుడు దైవజనుడితో చెప్తే దైవజనుడు కారు వేసుకొని వెళ్ళాడు. ఏ కారు వస్తుందో, ఏ నెంబర్ కలిగిన కారు వస్తుందో, ఏ దైవజనుడు వస్తాడో దేవుడు తనకు చెప్పాడు. ఆ దైవజనుడు ఇంట్లోకి వెళ్ళగానే పాప చీకటి గదిలో లేచి ప్రైజులాడయ్యా బిడా అమ్మ ఎక్కడో చనిపోయిందని దేవుడు చెప్పాడు. ఎక్కడంటే అదుగో నోరు తెరిచి సేమలు పోతున్నాయట, ఇన్ని సేమలు పోయినాయట. ఆమె అక్కడ నిలబడి ఆ దైవజనుడు అన్న మాట ఏంటంటే ఓక ప్రార్థన చేయాల, కేకలేసి ప్రార్థన చేయాల, చప్పట్లు పట్టి ప్రార్థన చేయాల. ఈ దేహాన్ని విడిచి వెళ్ళిన ఈ ప్రాణం ఎక్కడుందో అక్కడికి యేసునామములో వచ్చునుగాక అన్నాడు. అంతేనండి, రిటర్న్ లేచి కూర్చుంది అమ్మాయి. ప్రపంచంలో చాలా చోట్ల చాలా మంది దైవజనులు, హ్యారీ గోమ్స్ అని ఒక దైవజనుడు ఉంటాడు కోయంబత్తూరులో, 10 మంది చనిపోయిన వారిని తిరిగి లేపాడు. దక్షిణ కొరియాలో పాల్ యాంగిచో అని ఒక దైవజనుడు ఉంటాడు. ఆయన సంఘంలో చనిపోయిన అనేక మందిని ఆయన ప్రార్థన చేయగా తిరిగి లేచారు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నువ్వే జబ్బుతో ఇక్కడికి వచ్చావు, నువ్వే రోగంతో ఇక్కడికి వచ్చావు, ఏ వ్యాధులతో ఇక్కడికి వచ్చావు, డాక్టర్లకు తగ్గదని చెప్పిన జబ్బుతో ఇక్కడికి వచ్చావా? డాక్టర్లకు నీకు రోగం ఇది తగ్గదు, ఇది చనిపోవడం పో అని చెప్పినటువంటి వ్యాధితో వచ్చావా? భయపడాల్సిన పని లేదు. నిన్ను బాగు చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి యేసయ్య ఉన్నాడు. దైవజనులు అది చెప్పారు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం, 1 కాదు 2 కాదు 3 కాదు 12 సంవత్సరాల రక్తస్రావం. యేసయ్యను వెతుక్కుంటూ వచ్చింది, యేసును ఆశ్రయించింది. యేసు దగ్గరకు రాగానే యేసు వస్త్రాలను పట్టుకోగానే స్వస్థత పొందుకుంది. ప్రియ దైవ జనాంగమా, యేసయ్య దగ్గరికి ఏ నమ్మకంతో వచ్చావు? ఈరోజు ఎక్కడి నుంచో కార్లు కట్టించుకొని వచ్చావు, ఎక్కడి నుంచో ఆటో మాట్లాడుకొని వచ్చావు. ఇదిగో నేను చూస్తున్నాను, ఆ కారులో ఒక వ్యక్తిని మోసుకొని దించుతున్నారు, ఎత్తుకొచ్చి కూర్చోబెట్టారు. నడవలేని స్థితి, బలహీనత, శరీరం సహకరించట్ల బలహీనత. కానీ దేవుడు చెబుతున్నాడు, దేవుడు నిన్ను ముట్టుకొని బాగు చేసి స్వస్థపరచబోతున్నాడు. ఆయన ఆశ్రయించాలి. ఈ నెలలో మీరు చేయవలసింది ఏంటి?
ఆయన్ని ఆశ్రయించండి. ఆయన ఆశ్రయిస్తే నొప్పులు తీరుతాయి. ఆయన ఆశ్రయిస్తే నీ రోగాలు తొలగిపోతాయి. ఆయన ఆశ్రయిస్తే నీ సమస్యలు తొలగిపోతాయి. ఆయన ఆశ్రయిస్తే నీ జీవితాలే మార్చబడతాయి. ఆయన ఆశ్రయించిన వారి జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఆరాధనలో నన్ను తాకయ్యా, నన్ను ముట్టుకోయా, నన్ను స్వస్థపరచయ్యా, నన్ను నడిపించయ్యా, నా జబ్బును తొలగించయ్యా అంటే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నేను పేరు చెప్పను, వ్యక్తిని చెప్పను, ఇక్కడే ఉన్నాడు కానీ చెప్పను, ఛాన్సాలు చెప్పాను కాబట్టి. భయంకరమైన క్యాన్సర్తో వచ్చాడు నా దగ్గరికి. కానీ చనిపోతావని చెప్పారు డాక్టర్లు. ఏం తింటావో తిను. బంధువులు అందరూ వస్తున్నారట, మీద పడుతున్నారట, ముద్దులు పెడుతున్నారట. ఓ చచ్చిపోతావరా. భార్య యవనస్తురాలండి. బా, జీవితం ప్రారంభమైంది అప్పుడేనండి. జీవితంలో ఏ సంతోషాన్ని కూడా పరిపూర్ణంగా అనుభవించి ఉండరు వాళ్ళు ఇంకా. కానీ ఒక రోజున దేవుడిని ఆశ్రయించాడండి. ఉపవాస ప్రార్థనలో నేను ఉంటున్నప్పుడు ఆ యవనస్తుని ఒక సహోదరుడు తీసుకొని వచ్చాడు. అయ్యా, నువ్వు ప్రార్థన చేస్తే నేను బ్రతుకుతాడయ్యా. నేను ఎవరిని కలవను ఉపవాస ప్రార్థనలో, కానీ దేవుడు ఎందుకునో నువ్వు వెళ్ళు అన్నాడు. ఆ యవనస్తుని నా దగ్గర తీసుకొస్తే ప్రార్థన చేస్తే ఆ యవనస్తు ఎట్టున్నాడు అనుకున్నావు? ఈ కర్ర పొల్ల ఉన్నట్టే ఉన్నాడు. ఈ కర్ర ఎంత ఉంది? ఇంతే ఉన్నాడు. ఇది ఎంత ఉందో అంతే ఉన్నాడు. ఉఫ్ అంటూ లేచిపోయి పడిపోయేటట్టున్నాడు. ప్రార్థన చేశానండి. ఆ రాత్రి హాస్పిటల్కి వెళ్ళాడు. తర్వాత డాక్టర్లు వచ్చారు, స్కాన్ చేసి ఎటు పెట్టినా ఏ రోగం కానీ. డాక్టర్ అమెరికా, బాంబే, ఇతర దేశాల నుంచి చూస్తున్నారట, కానీ ఏ జబ్బు లేదా. ఆ యవనస్తులు చెప్పించారు. సాక్ష్యం ఏంటి తెలుసా? నా ప్రభువు నన్ను బాగు చేశాడు. చెప్పండి, నా ప్రభువు నన్ను స్వస్థపరిచాడు. నేను అంటాను, ఆయన్ని స్వస్థపరిచిన దేవుడు నిన్నెందుకు స్వస్థపరచడు? ఆయన్ని బాగు చేసిన దేవుడు నీ భర్తను ఎందుకు బాగు చేయడు? ఆయన్ని బాగు చేసిన దేవుడు నీ భార్య ఎందుకు బాగు చేయడు? ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు స్వస్థపరుస్తాడు అని ఆశ్రయిస్తాడు. డాక్టర్లు కొన్ని బాగు చేస్తారు, డాక్టర్లు బాగు చేయరని చెప్పట్లా, చేస్తారు. కానీ కొన్ని డాక్టర్లకు అంతు చిక్కిన రోగాలు శరీరంలో కొన్ని ఉంటాయి. ఆ వ్యాధులు ఎవరు చేయగలరు? యేసయ్యే, యేసు మాత్రమే. అందుకని యాయిరు యేసును ఆశ్రయించాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఆ రోగి యేసును ఆశ్రయించింది. దావీదు యేసును ఆశ్రయించాడు. పేతురు యేసును ఆశ్రయించాడు. వారి జీవితంలో దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నారు. వారి బ్రతుకుల్లో దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నారు. అందుకని వారి జీవితాలు ఏమయ్యాయంటే ఆశీర్వదించబడ్డాయి, దీవించబడ్డాయి. ఈ నెల ఫిబ్రవరిలో మీ కాపరిగా దేవుడు ఉండాలి. ఈ నెల మీరు దేవుణ్ణి ఆశ్రయించండి. మనుషులను ఆశ్రయిస్తే నవ్వులు పాలైపోతాం. మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తే నవ్వులు పాలైపోతాం. వద్దు వద్దు, యేసయ్యా నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను ముట్టుకో, నన్ను స్వస్థపరచాలి అడిగితే ఈరోజు నువ్వు స్వస్థత పొందుకొని, మేలు పొందుకొని, దీవెన పొందుకొని ఈ నెలలో నీ కాపరిగా ఆయన ఉంటాడు. ఇది ఫిబ్రవరి 1వ తేదీ ఈ టైం నుంచి, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నీ ముందు ఆయన నడుస్తూ ఉంటాడు. ఎవరు నడుస్తారు? ఎందుకని కాపరిగా పెట్టావుగా. మరి దావీదు ఎంత తెలివిగలడో చూడు. కాపరిగా పెట్టేశాడు, ఆయన హాయి కూర్చున్నాడు. ఇంకా మిగిలిన పనులన్నీ ఆయన. ఏదైనా వచ్చింది, ప్రభువా చూడాడు ఎవడో వచ్చాడు, ప్రభువా చూడాడు ఎవడో వచ్చాడు. అబ్బా, మనమైతే వద్దా పిలుస్తా, వద్దా పిలవకు అని మనం అంటాం. దేవుడు ఎప్పుడు పిలుస్తారని ఎదురు చూస్తూ ఉంటాడు. వా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఆయన వంటి ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. అందుకని మనుషుల్ని ఈ నెలలో ఆశ్రయించకుండా మీరు ఈ నెల ఏం చేయాలంటే, ఏ కష్టం వచ్చినా మీ ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. ఏ కష్టం వచ్చినా మా ప్రేయర్ టవర్కి ఫోన్ చేయండి. ఏ కష్టం వచ్చినా దైవ సేవకురాళ్ళని కలిసి ప్రార్థన చేయించుకోండి. మీరు కూడా వ్యక్తిగతంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. మీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. లేచి నిలబడి ఆయన ఆశ్రయిస్తానని చెప్పు. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుల మహోన్నతుల వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నా తండ్రి,
ఎంతో అద్భుతంగా నువ్వు కదులుతూ నువ్వు మాట్లాడుతూ వచ్చావు. నీ ప్రజలను తాకేవు, నీకు వందనాలయ్యా. అయ్యా, దావీదు నిన్ను కాపరిగా చేసుకున్నాడు గనుకే అయ్యా దావీదుకు నువ్వు తోడై ఉన్నావు నాయన. అలాగే దావీదు అయ్యా ఇదిగో తండ్రి తన జీవితంలో ఎందుకు విజయాన్ని పొందుకున్నాడంటే తండ్రి నిన్ను ఆశ్రయించాడు గనుకే. అవునయ్యా, నిన్ను ఆశ్రయించడం వలన వచ్చే మేలులంటూ నువ్వు మాట్లాడుతూ వచ్చావు. నిన్ను ఆశ్రయించడం వలన శత్రువు మీద విజయాన్ని మేము పొందుకోగలుగుతామని. దావీదు నాయన గొల్యాతు మీద విజయాన్ని పొందుకున్నాడంటే కేవలం నిన్ను ఆశ్రయించబట్టే అని మీరు మాట్లాడారు. అలాగే నాయన గొప్ప ప్రమాదాల నుంచి అయ్యా మేము తప్పించబడతాం నిన్ను ఆశ్రయించడాన్ని బట్టి అని. అయ్యా పేతురు ప్రమాదం సమయంలో ప్రభా ఇదిగో తండ్రి నిన్ను ఆశ్రయించాడు కనుకే ఆ భయంకరమైన ప్రమాదం నుంచి మీరు తప్పించారని ఈరోజు మాట్లాడారయ్యా దేవా. అలాగే అయ్యా నిన్ను ఆశ్రయించడం వల్ల మేము స్వస్థత పొందుకుంటామని. అయ్యా యాయీరు నిన్ను ఆశ్రయించడాన్ని బట్టి ప్రభా తన కుమార్తెను చనిపోయిన కుమార్తెను బ్రతికించుకోగలిగాడని ఈరోజు మీరు మాట్లాడారు. అవునయ్యా, కష్టాలు సమస్యలు బాధలు వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయించితే ఉపయోగం ఉండదు, కానీ అయ్యా నాయన తండ్రి నిన్ను ఆశ్రయించితే ప్రభా ఏం మేలు జరుగుద్దో ఈరోజు మాతో మాట్లాడావు. గొప్ప గొప్ప కార్యాలను జరిగించగలిగిన వాడివి. ఈరోజు నిన్ను ఆశ్రయించి వచ్చిన ప్రతి వారిని ముట్టి తాకి స్వస్థపరిచావయ్యా. ప్రతి వారిని బాగు చేసి పంపుతున్నందుకు నీకే కృతజ్ఞతలయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరు నింపినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ యొక్క పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో ఎంతమంది గుబ్బలు విప్పి కానుకలు సమర్పించారో వారందరిని నిండుగా బ్లెస్ అయ్యండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు. ఈ గ్లోరియస్ ల్యాండ్లో ప్రభా అయ్యా నాయన గ్లోరియస్ చర్చ్ నిర్మాణం జరగబోతుండగా ప్రభా యేసయ్యా కావలసిన ధన్యతలన్నీ సమృద్ధిగా దయచేయండి ప్రభా. అయ్యా ఒక మహిమ కలిగిన మందిరం ఈ స్థలంలో కట్టబడడానికి ద్వారాలు ఆర్థిక ద్వారాలు తెరవబడను గాక. అయ్యా కృప చూపి సహాయం చేయండి నా తండ్రి. ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకొని నిండైన బ్లెస్సింగ్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి ప్రభా అయ్యా ఈ పరిచర్యలో అయ్యా వచ్చిన ఈ యొక్క దినము అయ్యా పాల్గొన్న లైవ్ చూసిన బిడ్డలను ఇక్కడ పాల్గొన్న ప్రతి బిడ్డను అయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క జీవితాలను ప్రతి శాపకాడి విరిగిపోవాలి, పాపకాడి విరిగిపోవాలి, దురాత్మ ప్రభావం తొలగిపోవాలి. అయ్యా నిండైన బ్లెస్సింగ్స్తో వారు అయ్యా నేను నింపబడినట్లు కృప చూపమని అడుగుతున్నాను తండ్రి. ఈ నెల ఆది నుండి అంతవరకు ఈ కృపక్షేమాలతో ప్రతి ఒక్కరిని నడిపించయ్యా. అయ్యా ప్రతి వారి అవసరతలను తీరుస్తానని మాట ఇచ్చావు కదయ్యా. ఎవరైతే కాపరిగా చేసుకుంటారో అయ్యా ఇది నిన్ను ఎవరైతే కాపరిగా చేసుకుంటే వారి జీవితాల్లో సమృద్ధిని ఇస్తానన్నావు కదా ప్రభా. ప్రతి ఒక్కరికి నీ సమృద్ధిని దయచేయండి, వారి కొరతలన్నీ పూడ్చండి ప్రభా. మంచి ఆయురారోగ్యాలతో నింపండి నాయన. అయ్యా ఈ నెలలో కూడా అయ్యా జరగబోతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో అయ్యా అద్భుతంగా జరిగించండి అయ్యా. అలాగే విజయవాడ పట్టణంలో, అలాగే నేను గుంటూరు పట్టణంలో, అలాగే బళ్ళారి పట్టణంలో జరగబోతున్న అయ్యా నేను ఆరాధనలో మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా నీకే స్తోత్రాలు. బలమైన రీతిగా మమ్మల్ని వాడుకోండి ప్రభా. నీకే స్తోత్రాలు. ఈ పరిచర్యకు కావాల్సిన ప్రతి ఒక్క ఆర్థిక వనరులన్నీ సమృద్ధిగా దయచేయండి. ఈ మా సంఘాన్ని దీవించండి, మా పరిచర్యను దీవించండి అయ్యా నా తండ్రి ప్రభా. ఈ దినం పరిచర్యలో వాడబడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని అయ్యా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నీ ఆశీర్వాదాలతో నీ దీవెనతో నింపుతున్నందుకు వందనాలు. తైలంనైనా ప్రతి ఒక్కరు తల మీదకి రాబోతుండగా అయ్యా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి నీ మహిమ కొరకు నిలిచే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కూడిన మనందరికీ తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్.